ప్రతి ఆదివారం ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేస్తున్నాము. మీకు అందరికీ తెలుసు, సమాజంలో ప్రముఖులైన మేధావుల చేత, ముఖ్యుల చేత, అనుభవజ్ఞుల చేత అనేక విషయాల్ని ప్రజానీకానికి అందించడం మన ముఖాముఖి కార్యక్రమంలో ఒక భాగంగా ఉంచుకున్నాం. అందులో భాగంగా ఈరోజు మన స్టూడియోకి మేఘ ఐటీ సర్వీసెస్ బైరాగి పట్టెడ అన్నమయ్య సర్కిల్ తిరుపతిలో అద్భుతంగా నిర్వహిస్తున్న యంగ్ అండ్ డైనమిక్ కె పవన్ కుమార్ రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్ వారు ఈరోజు మన స్టూడియోకి మనం ఆహ్వానించినాము. కొత్తగా చదువుకొని బయటకు వచ్చిన పిల్లలు ఉద్యోగాలు లేకుండా చాలామంది అవస్థలు పడుతున్నారు. వాళ్లకు ఎందుకు ఉద్యోగాలు రావట్లేదు, ఏంటి కారణం అనే విషయాలపైన మంచి అవగాహన కల్పించి ఎలా ఉద్యోగం సంపాదించుకోవాలి అనే విషయాన్ని చెప్పడానికి ఈరోజు మన స్టూడియోకి మనం ఆహ్వానించినాము. వారు వచ్చారు. వారికి మనందరి తరపున స్వాగతం. పవన్ కుమార్ రెడ్డి గారు, వెల్కమ్ టు యూ. థ్యాంక్ యూ సార్. పవన్ కుమార్ రెడ్డి గారి గురించి ఒక రెండు మాటలు. విజయవాడ శ్రీ చైతన్యలో ఇంటర్మీడియట్ చదువుకున్నారు. ఆ తర్వాత యోగానంద ఇన్స్టిట్యూట్లో బీటెక్ చదివారు. ఆయన ఎప్పుడు నాతో ఇప్పుడు ఒక వారం 10 రోజులుగా మాట్లాడుతూ పదే పదే మోహన్ రెడ్డి గారు మా సార్ సార్, మోహన్ రెడ్డి గారు మా సార్ సార్ అని పదే పదే చెప్తున్నారు. మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోని యోగానంద ఇంజనీరింగ్ కాలేజీ ప్రోడక్ట్ అయిన పవన్ కుమార్ రెడ్డి గారు ఈరోజు ప్రజలతో ముఖాముఖి మాట్లాడడానికి వచ్చారు. దానికి మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. యోగానంద కాలేజీ మోహన్ రెడ్డి గారు మాకు కూడా మంచి మిత్రులు. ఇలాంటి మంచి మంచి విద్యార్థుల్ని, యువకుల్ని తయారు చేసి సమాజానికి పంపిస్తున్నందుకు వారికి సిటీ కేబుల్ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. పవన్ కుమార్ రెడ్డి గారు, మన కార్యక్రమానికి వెళ్ళడానికి ముందు మీ బాల్యం గురించి, మీ జీవిత నేపథ్యాన్ని గురించి కొంచెం చెప్పండి. మీరు ఎలా వచ్చారు, మీ అమ్మా నాన్న, మీ గ్రామం, మీ చదువు, మీ చదువుకున్న తీరు, ఎలా ఈ స్థాయికి వచ్చారు కొద్దిగా చెప్పిన తర్వాత మళ్ళీ మనం చెప్పండి. నేను పుట్టింది వచ్చి రామాపురంలో సార్. మా మండలం వచ్చి రామచంద్రపురం మండలము. నేను 10th వరకు వచ్చి ఎప్పుడు 4th వరకు పద్మావతి స్కూల్లో చదివాను అనమాట. తిరుపతిలోని పద్మావతి స్కూల్లో చదివాము. అక్కడి నుంచి పిల్లలు ఎప్పుడు ఇంటి దగ్గర ఆడుకుంటున్నాం అనేసి తల్లిదండ్రులు ఇంకా నన్ను తీసుకెళ్ళి భువనగిరి పబ్లిక్ స్కూల్లో చేర్చారు, కుక్కలదొడ్లోని. మధ్య మధ్యలో మీ కంటిన్యూ చేద్దాం, ఫోన్ తీసుకోండి లోపల. హలో, నమస్కారం అండి. అవునమ్మా, మాట్లాడండి అమ్మా. పవన్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడండి, మీకేం కావాలో. బైరాగపట్టి నుంచి సకలా గారు మాట్లాడండి అమ్మా. యా చెప్పండి. మీరు బీటెక్ ఏ డిపార్ట్మెంట్ అండి? ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషనా? ఓకే. పర్సంటేజ్ ఎంత ఉందండి? ఓకే. మీరు తర్వాత ఫర్దర్ స్టడీస్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారా, లేదంటే జాబ్ చేయాలని మీ ప్లాన్లో ఉన్నారా? ఓకే, జాబ్ చేయాలనుకుంటున్నారా? అంతే కదమ్మా, మీ ప్రశ్న అయిపోయింది కదా. సార్ సమాధానం చెప్తారు, వినండి జాగ్రత్తగా. ఓకే. ఇప్పుడు మీరు ఎన్ని కంపెనీస్కి ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యి ఉంటారు? జస్ట్ వాళ్ళది కట్ అయింది, మీరు మాట చెప్పండి, విషయం చెప్పండి. ఓకే. ఇప్పుడు బీటెక్ స్టూడెంట్స్ జనరల్గా ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు జాబ్స్. ఇప్పుడు జనరల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నామండి. ఇప్పుడు మన తిరుపతి సరౌండింగ్స్లో 20 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ పర్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి 500 పీపుల్ దాకా బయట వస్తున్నారు. ఓకే. ఈ 500 పీపుల్ దాకా బయట వచ్చినప్పుడు వీ కెన్ క్యాలిక్యులేట్ దట్ పర్ ఇయర్కి 15,000 పీపుల్ వస్తున్నారండి మన సరౌండింగ్స్ ఆఫ్ తిరుపతి నుంచి బీటెక్ వాళ్ళు. 15,000 పీపుల్ వచ్చినప్పుడు దీంట్లో మినిమం 2 to 3% పీపుల్కి మాత్రమే జాబ్స్ వస్తున్నాయి. 1 year అంటే దాదాపు 100 మందిలో 2-3కి మాత్రమే ఉద్యోగాలు వస్తున్నాయి, మిగతా వాళ్ళు ఉద్యోగం లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. యా, దట్ ఇస్ ద మేజర్ థింగ్ విచ్ హాస్ బీన్. ఓకే ఓకే. ఇక్కడ ఏంటి మేజర్ ప్రాబ్లం ఏంటంటే అండి, జస్ట్ ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నారు ఒక ఎగ్జిక్యూటివ్ స్టూడెంట్. ఇప్పుడు అమ్మాయి సకల అనే అమ్మాయి ఫోన్ చేశారు. ఆఫ్టర్ బీటెక్ ఐ వాంట్ టు గో ఫర్ జాబ్ అన్నారు. ఆమె ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చేస్తే ఆమెకు ఉద్యోగం సులభంగా దొరికే అవకాశం ఉందో చెప్పండి. యా, తనకి మేజర్ థింగ్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్. తనకి పర్సంటేజ్ 60 అన్నారు. ఓకే, ఇట్స్ ఎ గుడ్ థింగ్. పర్సంటేజ్ అనేది 60+ అనేది ఎవరైనా ఏ సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళ ఎంఎన్సీ కంపెనీ వాళ్ళైనా సరే ఈజీగా టేకప్ చేస్తారు. బట్ ఇక్కడ మెయిన్ దానికి ల్యాకింగ్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఏంటంటే జస్ట్ ద స్పోకన్. ఎవరైనా సరే ఇప్పుడు ఒక కంపెనీకి తన ఇంటర్వ్యూకి అటెండ్ అయింది అనుకోండి, ఎక్కడైనా ఒక కంపెనీ హెచ్ఆర్ అని అతను జస్ట్
when she entered inside of the office, when she is going for an equipment, company HR just he will take the certificates of her. అక్కడ సర్టిఫికేట్స్ తీసుకున్నప్పుడు అతను మాట్లాడే లాంగ్వేజ్ ఏ విధంగా ఉంటుందండి? ఇంగ్లీష్. తన ఫ్లో ఆఫ్ ఇంగ్లీష్ ఫ్రమ్ హెచ్ఆర్ దగ్గర నుంచి ఎలా ఉంటుందో అదే వే ఆఫ్ ఫ్లో ఆఫ్ ఇంగ్లీష్ అనేది ఒక ఎగ్జిక్యూటివ్ దగ్గర స్టూడెంట్ ఎవరైతే జాబ్ రిక్రూట్మెంట్ కోసం వచ్చారో అతని దగ్గర నుంచి వస్తే సేమ్ ఆ ఫ్లోట్ అనేది ఉంటుందండి. ఎప్పుడైతే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు, తన వే ఆఫ్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది అక్కడ చూపించగలిగితే ఎలాంటి హెచ్ఆర్ అయినా సరే హీ విల్ బీ ఇంప్రెస్డ్ బై ద స్కిల్స్ వాట్ షీ ఈస్ షోయింగ్ దేర్. మెయిన్ ఏంటంటే ఇక్కడ ల్యాకింగ్ ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉంటే దే కెన్ షైన్ ఎనీవేర్ ఇన్ ద సొసైటీ ఆఫ్ ఇండియా. ప్రతి కంపెనీకి రిక్వైర్మెంట్ ఏంటంటే స్కిల్స్ ఉండాలి. ఒక కస్టమర్ ఒక కంపెనీకి ఎంటర్ అయినప్పుడు ఆ కంపెనీలో వాళ్ళు చూసుకునేది తనకు స్పోకన్ ఉందా లేదని చూస్తారు, జస్ట్ నాట్ ద రిటర్న్. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మేజర్ థింగ్ విచ్ ప్లేస్ ద రోల్ హియర్. క్వాలిటీ అనేది సెకండరీ థింగ్ అండి, ఎందుకంటే స్పోకన్ ఉంటే హీ కెన్ సర్వైవ్ ఎనీవేర్ ఇన్ ద నేషన్ ఆఫ్ ఇండియా. దట్ ఈస్ ద మేజర్ థింగ్ షీ ఈస్ ల్యాకింగ్ దేర్. అది ఓకే, సంతోషం అండి. సకల గారు విన్నారు కదమ్మా, మీరు బీటెక్ చదివి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు. మీరు చేయవలసిన దాన్ని సార్ చక్కగా చెప్పారు. యూ మస్ట్ బి ఏబుల్ టు స్పీక్ వెరీ గుడ్ ఇంగ్లీష్. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా తయారుగా నేర్చుకోవాలి. ఏమాత్రము తడబాటు లేకుండా మీకు ఉన్న అభిప్రాయాన్ని చక్కగా సరళంగా ఇంగ్లీష్లో మాట్లాడగలిగితే ఉద్యోగం రావడానికి సులభంగా ఉంటుందని సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్, మంచి మాట చెప్పారు. తర్వాత మీ గురించి చెప్తూ ఉండండి, మధ్య మధ్యలో కాల్స్ చేసుకుందాం. ఓకే, షూర్. వాట్ అబౌట్ యువర్ బ్యాక్గ్రౌండ్? 10th వరకు భువనగిరి పబ్లిక్ స్కూల్లో చదివామండి. చదువుతూ ఉండగా నాకు మళ్ళీ ఇంటర్లో శ్రీ చైతన్యలో చదివాను. శ్రీ చైతన్య విజయవాడ శ్రీ చైతన్య వాళ్ళ దాంట్లో ఇంటర్ చదివాను. ఓకే, అండ్ ఇంటర్ అయిపోయింది. నెక్స్ట్ బీటెక్లో యోగానంద కాలేజీలో చేరామండి. జస్ట్ అక్కడ ఫస్ట్ డే ఆఫ్ మై ఎంట్రన్స్ ఇన్ టు ద కాలేజ్, ఎవ్రీ స్టూడెంట్ యూస్ టు సే దట్ జస్ట్ ఐ నీడ్ టు స్టడీ ఎంఎస్, ఐ నీడ్ టు గో ఫర్ అబ్రాడ్స్ అనే ఆలోచనలో ఎవరైనా సరే నేను బెస్ట్ ఇంజనీర్ అవ్వాలి సొసైటీలో అని ఎయిమ్స్తో ప్రతి ఒక్క స్టూడెంట్ ఒక్కొక్క విధంగా మేము మాట్లాడుకుంటూ ఉంటారు. మా లెక్చరర్స్ అడిగి ఇంట్రొడ్యూస్ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే జస్ట్ దాని గురించి మాట్లాడుతూ ఉంటాం. జస్ట్ మేడం నేను మా ఎంఎస్కి వెళ్ళాలి. ఫోన్ తీసుకుందామండి మళ్ళీ. హలో, నమస్కారం అండి. సార్ మాట్లాడండి. చెప్పండి. మేనేం ప్లీజ్. వినోద్ చెప్పండి. ఓకే ఓకే, ఇప్పుడు ఎక్కడున్నారండి మీరు? గాంధీ రోడ్ ఏరియానా? ఓకేనండి. మీ డిపార్ట్మెంట్ ఏదండి? ఎక్కడైనా ఇంటర్వ్యూస్ ఫేస్ అయ్యారా కంపెనీస్కి? ఏమొచ్చిందండి అక్కడ రిప్లై మీకు? ఓకే, యు ఆర్ లుకింగ్ ఫర్ జాబ్. గుడ్ థింగ్ అండి. మీ దాంట్లో నాకు నచ్చింది ఒకటేనండి, జస్ట్ ఐఎమ్ లుకింగ్ ఫర్ ఎ జాబ్ ఇన్ తిరుపతి అన్నారు. దట్ ఈస్ ద మేజర్ థింగ్. ఓకే, వెరీ గుడ్. పుట్టినూరులో జాబ్ తెచ్చుకోవాలని ఆశతో మీరున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు సొసైటీ మన తిరుపతి నుంచి ఎంతోమంది బెంగళూరు, హైదరాబాదు, చెన్నై వెళ్తున్నారే కానీ మన సొంత పుట్టినూరుని మర్చిపోతున్నామండి. మెయిన్ థింగ్ ఇక్కడ ల్యాకింగ్. ఓకే, మీరు చెప్పింది కరెక్టేనండి. వినోద్ గారు, కెన్ యూ స్పీక్ విత్ మీ ఫర్ 1 minute in English? Just I'll ask you 3 questions. Can you answer that? Yes sir. Can you tell me something about yourself? About me, I'm actually my full name is MD Vinod Kumar and I have. Hello. Tell me. Continue. Don't be hesitated, but you please speak whatever you know. No problem. Okay sir. Now I am staying in Tirupati. I know about I have learned many things about the programming languages and Okay. Continue. You are hearing, you can continue. Hello. Yes, మీరు చెప్తూ ఉండండి, మేము వింటున్నాం. అదే సార్, నాకు లైన్ కట్ అవుతుంది. లేదు, మాకు వినిపిస్తా ఉంది, మీరు చెప్తా ఉండండి. ఇట్ ఈస్ వెరీ క్లియర్. Okay sir, okay. No, I am looking for a job and I want to settle in Indian Arun Tirupati. Okay. Hello. Okay, then. That's it. Okay. 3 questions అడుగుతానన్నాను కదండి. జస్ట్ ఫస్ట్ క్వశ్చన్కి మీకు ఒక రిప్లై ఇస్తానండి. జస్ట్ యూ స్పోక్ విత్ మీ ఫర్ just 1 minute here. In this, just if you can listen about your words, what you have spoken there, just you can calculate the things which have been lacked there. ఏంటంటే మెయిన్ మీరు చెక్ చేశారండి మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయో? మీరు జస్ట్ ఇక్కడ ఏంటంటే మీ ల్యాకింగ్ ఏంటంటే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఏనండి.
Okay, sir. మీరు ఇక్కడ జస్ట్ యు ఆర్ ప్లేయింగ్ ఏ సమ్ మ్యూజిక్ దేర్. స్కిల్స్ అనేది ఎలా ఉండాలంటే ద ఫ్లోర్ షుడ్ బి ఇన్ సచ్ ఏ వే. మీ స్కిల్స్ ఇంగ్లీష్ స్కిల్స్ అనేది సచ్ ఏ వేలో ఉంటేనే మీకు ఏ కంపెనీ వల్లైనా సరేనండి. పర్సంటేజ్ ఇస్ నాట్ ద మేజర్ థింగ్ హియర్. ఇప్పుడు ఒక కంపెనీలో సాఫ్ట్వేర్ కంపెనీలో మనం జాబ్ తెచ్చుకోవాలంటే జస్ట్ ఆ కమ్యూనికేషన్స్ ఆ కంపెనీలో అట్మాస్ఫియర్ అలా ఉండాలండి. ద కమ్యూనికేషన్స్ ప్లేస్ ఎ మేజర్ రోల్ హియర్ ఇన్ ద సొసైటీ. బట్ ఎవ్రీ స్టూడెంట్ మనం ఏమనుకుంటాం అంటే పర్సంటేజ్ 80% ఉంటే చాలు అనుకుంటాం. 70-80% వస్తే వీ కెన్ గెట్ ఈజీ జాబ్స్ అనుకుంటాం. బట్ ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్ ల్యాక్ అయ్యేదండి కమ్యూనికేషన్ స్కిల్స్ వల్లనే. ఇంతమంది అన్ఎంప్లాయ్మెంట్ చూపించడం 2013లో మీరు బయట వచ్చినానంటున్నారు. ఇక్కడ 1 year కంప్లీట్ అయిందండి. ఈ 1 year మీకు వేస్టే కదండి. Right, sir. అంటే యాక్చువల్లీ జాబ్ జాయిన్ అయినాను. Okay. చేస్తున్నాను 2 months దాకా. 2 months చేశారు. బట్ 10 months ఏమైందండి రిమైనింగ్? 10 months ఇది కోర్స్ చేశాను. ఈ డాట్ నెట్ ర్యాంక్ మళ్ళీ సాఫ్ట్వేర్ సైడ్. 10th బీటెక్లో చదివారు, మళ్ళీ కోర్సులు చేస్తున్నారు. ఇక్కడంతా మీకు టైం వేస్టే కదండి. మళ్ళీ టైం ఈజ్ వాల్యుబుల్ హియర్. ఓకే సార్. ఓకే, ఒకటి చెప్తానండి, ఎన్ని కోర్సులు చేసినా జస్ట్ మనకు ఫ్లోట్ ఆఫ్ ఇంగ్లీష్ అనేది ఉంటేనే మనం ఎక్కడైనా షైన్ అవుతామండి. ఓకే. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వినోద్ గారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీకు చాలా అర్థమైంది అనుకుంటాను. తర్వాత ముఖ్యమైన విషయం ప్రేక్షకులు గమనించాలి. ఒకే విద్యార్థితో కానీ లేదా ఒకే క్యాండిడేట్తో కానీ ఎక్కువసేపు మాట్లాడితే టైం వృధా అయిపోతుంది. దయచేసి మీరు పాయింట్అవుట్గా క్వశ్చన్ వేయండి. దానికి పవన్ కుమార్ రెడ్డి గారు అంతే స్థాయిలో మీకు చెప్తారు. లేదు మీరు ఇంటరాక్ట్ చేయాలనుకుంటున్నారా? ఇంటరాక్ట్ చేద్దాం, ఎందుకంటే వాళ్ళ ల్యాకింగ్ ఓకే ఓకే దిస్ ఈస్ ద ప్రోగ్రామ్ ఫర్ దెమ్ ఓన్లీ. అలాగే మీరు ఒక 5-6 మంది అయిపోయినా పర్లేదు, గంట సేపు టైంలో మనం నిర్దిష్టమైన సమయం లోపల 5-6 మంది మాట్లాడినా పర్వాలేదు. వాళ్ళని వాళ్ళ అవేర్నెస్ రావాలని అనుకుంటున్నారు మన పవన్ కుమార్ రెడ్డి గారు. అట్లాగే చేద్దాం. తర్వాత మీరు చిన్న పల్లెటూరు నుంచి వచ్చారు, సామాన్య కుటుంబం నుంచి వచ్చారు. ఈ స్థాయికి రావడానికి మీకు ఏది సహకరించింది? హూ ప్రొవోక్డ్ ఆర్ హూ ఎంకరేజ్డ్ యూ? ఇక్కడ ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను బీటెక్ ఇవంతా చదివాను కదా. అక్కడ ఏంటంటే మా ఫ్యామిలీ, మా ఫాదర్ మెయిన్ అండి. మా ఫాదర్ ఏంటంటే మెయిన్ అక్కడ ఆయన దాంట్లో నచ్చింది ఏంటంటే, మీ నాన్నగారు ఇంగ్లీష్ మాట్లాడతారా? హీ విల్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. వెరీ గుడ్. వాట్ అబౌట్ యువర్ మదర్? మై మదర్ ఈజ్ అన్ఎడ్యుకేటెడ్. ఓకే ఓకే. యువర్ ఫాదర్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ డెఫినెట్లీ హెల్ప్డ్ యూ. ఇట్స్ హెల్ప్డ్ మీ. అక్కడ ఏంటంటే మా ఫాదర్ ఐటీఐ చేశారండి. మా ఫాదర్ ఎప్పుడు ఒకటి చెప్తుంటాడండి, డబ్బు అనేది ఈ రోజు ఉంటుంది, రేపు ఉండదురా, మనుషులు ముఖ్యంరా. మెయిన్ ఎప్పుడైనా సరే కనీసం ఈ మాట నెలలో కనీసం ఒక 10 times అన్న నాకు చెప్తాడండి. వెరీ గుడ్. మై డియర్ యంగ్స్టర్స్, లిజన్ టు మీ, లిజన్ టు దిస్ వర్డ్స్ ప్లీజ్. వాళ్ళ నాన్నగారు ఏం చెప్పారో వినండి. సచిన్ టెండూల్కర్ గారు రిటైర్ అయ్యే ముందు ఒక మంచి మాట చెప్పారు. చాలామంది మీరు గమనించారా లేదో? మై డియర్ యూత్, మా నాన్నగారు ఒకే మాట చెప్పారు నాకు, దేర్ ఈజ్ నో షార్ట్ కట్ రూట్ ఫర్ సక్సెస్ ఎక్సెప్ట్ హార్డ్ వర్క్ అన్నారు. కష్టపడి పని చేయడం తప్ప విజయానికి దొంగదారులు లేవు అని సచిన్ టెండూల్కర్కి వాళ్ళ నాన్నగారు చెప్పారట. కాబట్టి కష్టపడడం ఒక్కటే సరైన మార్గము. అదే మాట ఇక్కడ మన పవన్ కుమార్ రెడ్డి గారికి కూడా వాళ్ళ నాన్నగారు చెప్పారంటున్నారు. వెరీ గుడ్ మెసేజ్, చెప్పండి. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు నేను ఒక కంపెనీ మెగా ఐటీ సర్వీసెస్ అనే కంపెనీ స్టార్ట్ చేశాను. గత లాస్ట్ ఇయర్ February 2 స్టార్ట్ చేసాము మన సాఫ్ట్వేర్ కంపెనీ. ఓకే, ఈ 1 yearలో జస్ట్ నేను కంపెనీ మన ఎస్టాబ్లిష్మెంట్ వచ్చి 25 lakhs దాకా ఉందండి మన కంపెనీ. ఇంతవరకు మా ఫాదర్ సపోర్ట్ 1 రూపీ కూడా మా ఫాదర్ నేను అడగలేదు, ఆయనే నాకు ఇవ్వలేదండి. ఎందుకంటే ఒకటి మేజర్ థింగ్ ఏంటంటే ఇక్కడ తను ఏమనుకుంటున్నాడంటే కష్టం అనేది పడితేనే ఒక రేపు ఫ్యూచర్ అనేది నీకు బాగుంటుంది అనే విధంగా అతను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తున్నాడు. కానీ నేను కూడా అడగలేదండి, ఎందుకంటే తనకు తెలుసు వాట్స్ ఐ యామ్ అండ్ వాట్స్ ద థింగ్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నన్ను చూస్తున్నాడు. ఓకే, ఆ ఒక థింగ్తోనే జస్ట్ నన్ను వదిలాడండి. జస్ట్ హీ థాట్ దట్ జస్ట్ ఐ కెన్ గెట్ ద సక్సెస్ ఇన్ ద సొసైటీ. ఆ ఒక హోప్తో అతను ఇచ్చిన ఇన్స్పిరేషన్ అండి ఈరోజు. ఓకే ఓకే, పవన్ కుమార్ రెడ్డి గారు ఇందాక వినోద్ గారు అడిగినారు కదా, ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ టు వర్క్ ఇన్ అండ్ అరౌండ్ తిరుపతి అన్నారు. ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ యూ టు ప్రొవైడ్ సచ్ ఏ నైస్ జాబ్ ఫర్ మిస్టర్ వినోద్? ప్రొవైడ్ చేయగలుగుతామండి. ఇక్కడ వినోద్ గారు అడిగినట్టు జస్ట్ తిరుపతిలో జాబ్ కావాలని అడిగారు. జస్ట్ ఇప్పుడు మనం అతనికి జాబ్ ప్రొవైడేషన్ మెయిన్, ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి మెయిన్ మాట్లాడడం మన ప్రోగ్రామ్ ఇదేనండి మెయిన్ థింగ్. నేను ఇక్కడికి రావడానికి కూడా జస్ట్ వినోద్ గారికి మన సైడ్ నుంచి మన సపోర్ట్ ఎలా ఇస్తామంటే అండి, జస్ట్ ఎవ్రీ సండే మన కంపెనీ తరపు నుంచి మనము కమ్యూనికేషన్ స్కిల్ క్లాసెస్ అనేది కండక్ట్ చేస్తున్నాం. వెరీ గుడ్, వెరీ నైస్. ఒక ఓన్లీ 1 batch మాత్రమే ప్లాన్ చేస్తున్నామండి. ఏ టైంలో? ఓన్లీ మార్నింగ్ 10 to 12.
10 to 12 ప్రతి ఆదివారం కమ్యూనికేషన్ స్కిల్స్ పైన మీ ఆఫీస్లో మెగా ఐటీ సర్వీసెస్ ఆఫీసులో మెగా ఐటీ సర్వీసెస్ బైరాగపట్టెడ అన్నమయ్య సర్కిల్ దీంట్లో మీరు ఒక ప్రోగ్రామ్ పెడతారు 10 to 12 2 hours 10 to 12 2 hours Very good. జస్ట్ ఇక్కడ 15 మెంబర్స్కి మాత్రమే మనం సర్వీస్ అనేది ఇస్తున్నామండి. ఎందుకంటే ఈ 15 మెంబర్స్ని గుడ్ వెరీ గుడ్ 2 months లో మనం ట్రైన్ చేసి విల్ షో వాట్ ద క్వాలిటీ ఆఫ్ మెగా ఐటీ సర్వీసెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది సొసైటీ చూపించిన తర్వాత దెన్ వీల్ ఎంకరేజ్ ద ఆల్ ది పీపుల్ ఇన్ ద సొసైటీ. ఓకే ఎందుకంటే ఏదో జస్ట్ ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నాడండి, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్లో చేరాడు, జస్ట్ చిన్నప్పటి నుంచే మనం చదివేది ఇంగ్లీష్ అక్కడే స్కూల్స్లో. ప్రతి ఒక్క ఇయర్ మనకి స్కూల్స్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్కటి పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, వీఆర్ లర్నింగ్ ఫ్యూచర్ టెన్స్, ఎవ్రీథింగ్ చదువుతూనే ఉన్నాం. కానీ జస్ట్ వెన్ విల్ బీ అండర్ ఫోకస్ ఆఫ్ స్పోకన్ ప్రతి ఒక్కటి నేర్చుకుంటున్నామే కానీ దాన్ని ఎక్స్పోజ్ చేయట్లేదు మనం. మెయిన్ థింగ్ ఇక్కడ ల్యాకింగ్ ఆఫ్ ఎ స్టూడెంట్ ఈజ్ మేజర్ థింగ్ దట్స్ ఓన్లీ అండి. సో ఇక్కడ మన కంపెనీ మోటో ఏంటంటే అండి, జస్ట్ వై ఐఎమ్ ప్లానింగ్ దిస్ మీన్స్ బికాస్ మన కంపెనీకి ఇప్పటి వరకు ఈ 1 yearలో దగ్గర 2000 పీపుల్ వచ్చారండి ఇంటర్వ్యూస్కి. మన కంపెనీ స్ట్రెంగ్త్ వచ్చి 40 people అండి. ఈ 2000 పీపుల్లో 40 people మాత్రమే సరే కేవలం ఒక సంవత్సరంలో 2000 మంది దాకా ఉద్యోగం కోసం మీ దగ్గరికి వచ్చారు, మన కంపెనీకి వచ్చారు. వెరీ గుడ్. ఇప్పుడు కూడా వాళ్ళకి రెజ్యూమ్స్ అన్ని మన కంపెనీ ఆఫీస్లోనే ఉన్నాయండి, స్టోర్ రూమ్లో. బట్ వాట్ వీ నీడ్ టు డూ దట్ బికాస్ 2000 మంది అన్ఎంప్లాయ్మెంట్ అనేది తెలిసిన జస్ట్ 1 year కంపెనీ ఫ్రెష్ కంపెనీగా పెట్టిన ఈ కంపెనీకి 2000 మంది వచ్చారంటే, అలాగే పాస్ట్ 10 years ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎంఎన్సీ కంపెనీస్కి ఎంతమంది వెళ్తున్నారు పర్ ఇయర్ మీరు క్యాలిక్యులేట్ చేయండి, లక్షల్లో ఉంటారు. బట్ దే ఆర్ ల్యాకింగ్ ద జాబ్స్ బికాస్ ఆఫ్ ద మేజర్ థింగ్ ఇస్ కమ్యూనికేషన్ స్కిల్స్. నేను అబ్జర్వ్ చేసిన ఈ 1 yearలో ఇంటర్వ్యూకి లాస్ట్ సిటీ కేబుల్ వాళ్ళ ద్వారా మనకు 500 మంది దాకా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యారండి. ఇంటర్వ్యూస్కి అక్కడ 12 members సెలెక్ట్ అయ్యారండి. 500 people 12 members సెలెక్ట్ అయ్యారంటే మెయిన్ ల్యాకింగ్ సిటీ కేబుల్ వారు నన్ను అడిగారండి. జస్ట్ మన సార్ క్వశ్చన్ చేశారు, మెయిన్ ల్యాకింగ్ ఏంటని మనల్ని అడిగినప్పుడు జస్ట్ నేను చెప్పింది ఏంటంటే ఒకే థింగ్ అండి, సార్ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ డిసిప్లైన్. కమ్యూనికేషన్ స్కిల్స్ ఎందుకంటే మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఒక హెచ్ఆర్ అనే వాళ్ళు మన రిక్రూటర్ ఇంటర్వ్యూ ఫేస్ చేసేటప్పుడు హీ ఆర్ షీ షుడ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఇట్ సెల్ఫ్. వాళ్ళు వచ్చి జస్ట్ సార్ నేను తిరుపతిలో ఉన్నాను సార్, he is speaking in such one language, you are speaking in another language. You are trying to speak in English. When you are trying to speak in English, the flow of English should be in such a way by the same requirement from the HR. మీకు ఇంగ్లీష్ మనం మాట్లాడే విధానంలో స్పోకన్లో హైలైట్ అవుతుందండి. ఎప్పుడంటే మనం ఇంప్రెస్ చేయగలుగుతాం ఒక హెచ్ఆర్ని ఫస్ట్ ఇంప్రెషన్ మన వర్డ్స్లో ఉంటుంది, మన స్పోకన్లో మాత్రమే ఉంటుంది. మన స్పోకన్ అనేది మనం ఎక్స్పోజ్ చేసామనుకోండి, హెచ్ఆర్ అనేది ఇంప్రెస్ అయ్యి జస్ట్ నెక్స్ట్ మన సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అనేది వెళ్ళగలుగుతారు. మన స్పోకన్ ఉంటేనే కదా నెక్స్ట్ ఏమైనా మనం చేయగలుగుతాం. ఇక్కడ మేజర్ థింగ్ ల్యాకింగ్ ప్రతి ఒక్కరు జస్ట్ ఏంటంటే మనం ప్రతి ఇయర్ ఒక్కొక్క ఇయర్కి బీటెక్ ఫీజు కావచ్చు, డిగ్రీ ఫీజు కావచ్చు 50,000 పే చేసి మనం నేర్చుకునేటప్పుడు, ఒక్కొక్క ఇయర్ డిగ్రీ చదువుతునేటప్పుడు సర్టిఫికేట్ తెచ్చుకునేదానికి 4 years బీటెక్ చదువుతున్నాం. జస్ట్ ఇక్కడ వై కాంట్ వీ స్పెండ్ ఫర్ కమ్యూనికేషన్ స్కిల్స్. వెరీ గుడ్ సెంటెన్స్. ప్రేక్షకులు దయచేసి గమనించండి, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న యువతి యువకులారా చాలా జాగ్రత్తగా వినండి. అమ్మాయిలు అబ్బాయిలు 50,000 లక్షలు పెట్టి మనం చదువుతున్నాము, కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ కోసం 5,000 10,000 15,000 వెచ్చించలేకపోతున్నాము. అక్కడే మనం వెనకబడి ఉంటున్నాము అని పవన్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు. గమనించండి అందరూ ఈ కార్యక్రమము. పవన్ కుమార్ రెడ్డి గారు మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ మెగా ఐటీ సర్వీసెస్ బైరాగపట్టెడ అన్నమయ్య సర్కిల్ తిరుపతి వారు ఉన్నారు. ఉద్యోగాలు ఎందుకు రావట్లేదు, ఉద్యోగం సంపాదించాలంటే ఏం చేయాలి అనేటువంటి మెళుకువలు యువతి యువకులకు చెప్పడానికి ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేశాము. వారి అనుభవంతో దో హీస్ యంగ్స్టర్ హీస్ గివింగ్ ఎ బ్యూటిఫుల్ సజెషన్స్ టు యూ. నమస్కారం అండి. హలో మా చెప్పండి అమ్మా. ఎస్ ప్లీజ్ స్పీక్ టు మిస్టర్ పవన్ కుమార్ రెడ్డి అమ్మా. చెప్పండి కాంత గారు. ఓకే మా 1 minute మీ ఇంట్లో టీవీ సౌండ్ తగ్గించుకోండి అమ్మా, సమ్ రీసౌండ్ వస్తుంది. దయచేసి యూ ప్లీజ్ రెడ్యూస్ వాల్యూమ్ ఆఫ్ యువర్ టీవీ. నౌ యూ కెన్ కంటిన్యూ అమ్మా. ఎస్ చెప్పండి కాంతా గారు. 2004. ఓకే ఓకే Then I was trying to pocket and setting to get the 5 kids in the Hyderabad. Okay. Afterwards, I exposed to the software field. Okay. Next, I was
done this Blanco as a technical assistant and general manager 2 years. ఓకే. Recently now I completed my MTech in electrical engineering. ఎక్కడ చదివారండి ఎంటెక్? Second Fremont College. వెంకట పెరుమాల్. Yeah. ఓకే, చెప్పండి. I was job. యా, కాంతా గారు మీరు చెప్పింది రైటేనండి. మీరు ఎంటెక్ అయ్యి ఇప్పుడు మీరు జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారు తిరుపతిలో, ఇజ్ ఇట్ రైట్? Yeah, sir. యా, కాంతా గారు మీరు 2004లో బీటెక్ కంప్లీట్ చేసి మీరు ఇంత డిస్టెన్స్ తర్వాత ఎంటెక్ చేశారు. Yeah, sir. ఓకే, ఎంటెక్ After 10 అనేది years. ఆఫ్టర్ 10 years. యా, ఇక్కడ మీరు మెయిన్ ల్యాకింగ్ ఏంటంటే అండి, ఈ 10 yearsలో జస్ట్ మీరు ఎంత లాంగ్ తర్వాత మీరు ఎంటెక్ చేస్తున్నారు కదా. Sir, I was worked as a ATO, Assistant Training Officer in Government ITI. ఓకే ఓకే, యూ హ్యావ్ డన్ ఏ జాబ్ బిఫోర్ దాట్. ఇప్పుడు మీరు ఎంటెక్ చేయాలని ఎందుకు వచ్చిందండి మీకు ఆలోచన? Lack of my percentage in BTech. పర్సంటేజ్ ఇన్ బీటెక్ నాట్ ద థింగ్ అండి. No, sir, no, sir. చెప్పండి. BTech I got 65%, sir. That's why I got. 65% ఈజ్ ఒకటండి, ఇట్స్ ఎ మ్యాక్సిమం పర్సంటేజ్ ఫర్ ఎ బీటెక్ స్టూడెంట్. 65% ఈజ్ ద ఓకే. ఎందుకంటే 65% అనేది ఆర్డినరీ థింగ్ కాదండి బీటెక్లో తెచ్చుకోవడం అనేది. 55, యా, ఇట్స్ ఎ నార్మల్ పర్సంటేజ్ ఓన్లీ. మ్యాక్సిమం పర్సంటేజ్ కాకుండా నార్మల్ పర్సంటేజ్ కదండి. So, sir, my as per AICTE, they are asking for 60%, teaching professional. ఓకే That's why I got MTech. ఓకే, ఒకటి చెప్తానండి కాంతా గారు. ఇప్పుడు మన మైసూర్లో ఐబిఎం కంపెనీ ఉందండి. Okay. ఓకే, ఆ కంపెనీలో జస్ట్ ఒక కంపెనీ, ఆ కంపెనీ సీఈఓ ఎవరో తెలుసా అండి? I don't know. రామ్ ప్రకాష్ రెడ్డి గారని, మన తిరుపతేనండి అతను నేటివ్. అతని క్వాలిఫికేషన్ ఎంత తెలుసా అండి? డిగ్రీ చేశాడండి. డిగ్రీలో 52% అండి మీరు చెప్పినట్టు. డిగ్రీలో 52% తెచ్చుకొని ఈరోజు ఒక కంపెనీ సీఈఓగా 1.5 lakh తీస్తున్నాడండి మంత్కి శాలరీ. ఓకే, వాట్ ఈస్ ద ల్యాకింగ్ బిహైండ్ యూ అండ్ బిహైండ్ హిమ్ అండి? అతను ఏ ఇయర్ పాస్ అవుట్ తెలుసా అండి? 2011 అండి. మై గుడ్నెస్, ఇట్స్ వెరీ గ్రేట్ థింగ్, వెరీ గ్రేట్. 2011లో పాస్ అవుట్ అయ్యాడండి. వెరీ గుడ్, వెరీ గుడ్. అక్కడ మేజర్ థింగ్ ఏంటంటే అతను మాట్లాడుతుంటే జస్ట్ ఇతను మన కంట్రీ అతనా లేదంటే ఫారిన్ కంట్రీ నుంచి వచ్చాడు అనుకుంటారండి. ఓకే ఓకే, జస్ట్ మీరు ల్యాకింగ్ ఏంటంటే జస్ట్ మీరే థింక్ చేయొచ్చండి. అక్కడ ఇప్పుడు ఐబిఎం కంపెనీలో అతను 1.5 lakh ఇచ్చి అతను సీఈఓగా పెడుతున్నారంటే జస్ట్ థింక్ ఆఫ్ దాట్. ఓకే, మనం మేజర్ థింగ్ ఏంటంటే నేనేదో జస్ట్ మీకు నాకు ఈ ఛాన్స్ మన సిటీకి ఎవరు వాళ్ళు ఇచ్చారు కదా అని జస్ట్ చెప్పాలని కాదండి. ఈ ఏజ్లో జస్ట్ దే హావ్ గివెన్ మీ గుడ్ ఆపర్చునిటీ టు స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ పీపుల్. బట్ యాజ్ ఏ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఇన్ 1 year జస్ట్ ఐఎమ్ ఎక్స్పోజింగ్ యూ వాట్స్ ద ల్యాకింగ్ ఇన్ ద సొసైటీ, దాట్స్ ఇట్. ఓకే, మేజర్ థింగ్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఏనండి. మీరు ఇప్పుడు నాతో జస్ట్ ఒక 2 minutes మాట్లాడారు ఇక్కడ. ఈ 2 minutesలో మీరు మాట్లాడినప్పుడు మీరు ఇంగ్లీష్ ఎంత తడబడి మాట్లాడుతున్నారో చూసారా? యా, అక్కడే తెలుస్తుందండి మన ల్యాకింగ్, వాట్ ఈస్ ద ల్యాకింగ్ దేర్. ఓకే, కాంతా గారు మేజర్ థింగ్ నేను ఏం చెప్తానంటే అండి, ఎంటెక్ ఈజ్ నాట్ ద ఎంటెక్ మీరు చేస్తున్నారు, ఏ లెక్చరర్ సైడ్ వెళ్తున్నారు, వెళ్ళాలని ఏమైనా ఆలోచన ఉందండి? ఇప్పుడు ఎంటెక్ 90% ఆఫ్ ది పీపుల్ ఇప్పుడు ఎంటెక్ చేయడం కారణం అదే కదండి. టీచింగ్ ఫీల్డ్కి వెళ్ళిపోవాలని ప్లాన్ చేస్తున్నారు, బీటెక్స్లో ఇంజనీరింగ్ కాలేజెస్లో లెక్చరర్స్గా వెళ్ళాలని. ఇజ్ ఇట్ రైట్? యా, అలాంటప్పుడు మనం ఒక స్టెప్ ఫార్వర్డ్ వేసేటప్పుడు జస్ట్ వీ నీడ్ టు ప్లాన్ అవర్ కెరీర్ అండి. రేపు ఏం చేయాలి అనేది ముందుగా మనం ప్లాన్ చేసుకుంటేనే ఈ రోజుల్లో మనం జస్ట్ సక్సెస్ అవ్వగలుగుతామండి. ఎందుకంటే మీరు చెప్పింది రైటేనండి. ఇప్పుడు ఎంటెక్ చేశారు, జస్ట్ నౌ యూ ఆర్ సర్చింగ్ ఫర్ ద జాబ్. అదే కానీ మనం జస్ట్ బిఫోర్ ప్లాన్ చేసుకొని ఏం చేయాలి, ఆ తర్వాత ఏ ఫీల్డ్ వెళ్ళాలి, జస్ట్ వీ నీడ్ టు ప్లాన్ ఆఫ్ దిస్. ఓకేనండి, మీరు ఎన్ని కోర్సెస్ చేశారండి? ఏం కోర్సెస్ కూడా చేయలేదండి? ఇన్ అడిషన్ టు యువర్ అకాడమిక్ క్వాలిఫికేషన్ డూ యూ హ్యావ్ ఎనీ ఎక్స్ట్రా అడిషనల్ కోర్సెస్ మా? టెస్టింగ్ టూల్సా? ఏ ప్లాట్ఫామ్ మీద చేశారండి టెస్టింగ్ టూల్స్? ఓకే, దెన్ డూ వన్ థింగ్ మిస్టర్ కాంతా గారు. రేపు మార్నింగ్ at exactly 10 o'clock you come and face an interview in our company అండి.
జస్ట్ I'll appoint you as one of the job in my company. Can I know the address? యా అన్నమయ్య సైకిల్ దగ్గర అండి మన ఆఫీస్ అడ్రస్. అన్నమయ్య సైకిల్ దగ్గరకు వచ్చి ఎవరిని అడిగినా చెప్తారండి జస్ట్ మెగా ఐటీ సర్వీసెస్ అంటే. ఓకే ఓకే థ్యాంక్ యూ అండి. సో 2004లో బీటెక్ పూర్తి చేసిన తర్వాత మధ్య మధ్యలో ఉద్యోగం చేసుకుంటూ ఎంటెక్ కూడా పూర్తి చేశారు కొన్ని కారణాల కోసం సార్. సో ఇప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడడానికి ల్యాకింగ్కి ఎక్కువగా మనకి రూరల్ బ్యాక్గ్రౌండ్ అండి. ఎస్ సార్. రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పిల్లలకి ఇంగ్లీష్లో మాట్లాడడం నిజంగానే చాలా కష్టంగా ఉంటుంది. యా వన్ థింగ్ సార్, మీరు చెప్పిన రైట్ పాయింట్ సార్. ఎస్. ఇక్కడ మన తిరుపతి ప్రజలు ఎంతమంది ఉన్నారు సార్? జస్ట్ ఎంతమంది ఉండొచ్చు సార్ తిరుపతిలో? దగ్గర 3-4 lakhs ఉంటారు. 3-4 lakhs ఉన్నారు సార్. 3-4 lakhsలో ఇంకా ఎక్కువే ఉంటారు. యా ఇట్ విల్ బి అరౌండ్ 6 lakhs. 6 lakhs, ఎస్ డెఫినెట్లీ ఎస్. ఇక్కడ ఇంత పర్ ఇయర్కి 20,000 పీపుల్ దాకా బీటెక్ పీపుల్ బయట వస్తుంటే మన తిరుపతి సరౌండింగ్స్లో దీనికి తగ్గట్టు ఎన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి సార్, ఎన్ని కోర్సెస్ ఉన్నాయి. ఎవ్రీ ఇయర్కి నియర్లీ 20 స్పోకెన్ ఇన్స్టిట్యూట్స్ పెడుతున్నారు. ఇప్పుడు మన తిరుపతిలో నియర్లీ మోర్ దెన్ 100 ఉన్నాయి అనుకుంటా స్పోకెన్ ఇన్స్టిట్యూట్స్. అవును ఉన్నాయి. ఓకే, ఈ స్పోకెన్ ఇన్స్టిట్యూట్లో నియర్లీ 100 to 200 పీపుల్ బయట వస్తున్నారు ఎవ్రీ ఇయర్ స్పోకన్స్ నేర్చుకొని. బట్ they are unable to expose their, though they are attending spoken classes, they are not able to produce good English. Yeah, that is the major thing like yes, here. yes. గమనించండి పిల్లలు యువకులారా, మీరు క్లాసులకు వెళ్తున్నా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్కి అటెండ్ అయ్యి వస్తున్నా కానీ దాన్ని పక్కాగా నేర్చుకోవాలి. మనం ఏ పని చేసినా ఆ పనిలో నిష్ణాతులైనప్పుడు మాత్రమే మనకు సరైనటువంటి విజయం చేకూర్చడానికి అవకాశం ఉంటుంది. ఏదో వచ్చినామా పోయినామా అన్నట్టుగా ఉంటే ఏ పనిలోనూ మనము ఏమీ సాధించలేము అన్న విషయాన్ని పవన్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు. వెరీ గుడ్ మెసేజ్. ఈ 100 ఇన్స్టిట్యూట్స్ జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఎవ్రీ ఇయర్ ఎంతమంది బయట వస్తున్నారు కదా, ఇక్కడ ఎంతమంది బయట వచ్చేటప్పుడు జస్ట్ మీ ల్యాక్ ఏంటండి? ఇప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ చేసాం, 2 months కోర్స్ అనుకుందాం, 2 months కోచింగ్కి వెళ్ళారు, బయట వచ్చేసారు, కోర్స్ అయిపోయింది. జస్ట్ యూఆర్ టేకింగ్ అ సర్టిఫికేట్ అండ్ జస్ట్ యూఆర్ కమింగ్ దట్. మీరు అక్కడ క్వశ్చన్ చేసుకోవాల్సింది ఏంటంటే బయట వచ్చేటప్పుడు మీరు ఎంత నేర్చుకున్నారు, అది మీరు రేపు ఎలా ఉపయోగపడిపోతుంది మీకు సొసైటీలో, అది మీరు ఆలోచించట్లేదు. కోర్స్ చేసామండి, కంప్లీట్ అయిపోయింది, యూఆర్ టేకింగ్ ద సర్టిఫికేట్ అండ్ పుట్టింగ్ ఇన్ ద హోమ్, దట్స్ ఇట్. అలా జస్ట్ కమ్ అండ్ గో లాగా ఉంది ఎవ్రీథింగ్. ఓకే, ఏదో బీటెక్ చేసాం, అలాగే కోర్స్ చేసాం, దీస్ ఆర్ ది సర్టిఫికేట్స్ ఐ హ్యావ్, ఐ విల్ గెట్ ద ఈజీ జాబ్స్ నౌ అనే విధంగా ఉన్నారు. కానీ దానివల్ల మీరు ఏం నేర్చుకున్నారు, మీరు ఏం ఎక్స్పోజ్ చేస్తున్నారు బయటికి అనేది మీరు ల్యాక్ అవుతున్నారండి. సో ఇప్పుడు ఒక స్పోకెన్ ఇంగ్లీష్కి వెళ్ళి నేర్చుకోవడం అనేది యూ కెన్ లర్న్ ఇన్ ద స్కూల్స్ ఇట్ సెల్ఫ్. స్కూల్ ఏజ్లోనే మీరు నేర్చుకుంటున్నారు స్పోకెన్ అనేది. ఇంజనీరింగ్ కాలేజీలో ఇంగ్లీష్ ఉంది, ఓకే, ల్యాబ్స్ ఉన్నాయి, గ్రూప్ డిస్కషన్స్ ఉన్నాయి, అలాగే ఇంటర్లో ఉంది ఇంగ్లీష్. 10th వరకు ప్రతి ఇయర్లో మీకు ఇంగ్లీష్ అనేది ఉందండి. మళ్ళీ స్పోకెన్ ఇంగ్లీష్కి వెళ్ళాల్సిన అవసరం ఏది ఉందండి? బికాస్ వీఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఇన్ ద చైల్డ్హుడ్ ఇట్ సెల్ఫ్. అది చదివేటప్పుడే సరిగా చదవకపోవడంలో వచ్చిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా. ఎప్పుడైతే మీరు హై స్కూల్ చదువుతున్నారో, ఇంటర్మీడియట్ చదువుతున్నారో, అక్కడ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉన్నాయి. అక్కడే మీరు కనుక బాగా మాట్లాడడం ప్రాక్టీస్ చేస్తే యూ నీడ్ నాట్ గో టు దిస్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అని చెప్తున్నారు సార్. వెరీ గుడ్. ఇక్కడ ఇప్పుడు గతం గత అంటారు, ఓకే, ఇప్పుడు నౌ ద ప్రెజెంట్స్. ఇప్పుడు 5th క్లాస్ నుంచి ప్రతి ఒక్క స్టూడెంట్ అనే అతను కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి. కంప్యూటర్ కోర్స్ అనేది ఏముందండి, ఏ స్కూల్ అయినా మనకు నేర్పిస్తారు. ఓకే, బీటెక్లో 4 years కంప్యూటర్ మీదనే ఉంటుంది వర్క్ అంతా. ఓకే, కంప్యూటర్ అనేది నేర్చుకోవాలి, బట్ స్పోకెన్ ఉంటేనే కదా ఫస్ట్ ద యాజ్ పర్ మై నాలెడ్జ్ ఫస్ట్ థింగ్ ఈజ్ కమ్యూనికేషన్ స్కిల్స్. నెక్స్ట్ సెకండరీ థింగ్ మిగతా వాళ్ళు నెక్స్ట్ ఉండేటివన్నీ సెకండరీ అండి. అవును, కమ్యూనికేషన్ స్కిల్స్ ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇన్ ద హ్యూమన్ లైఫ్ యాజ్ పర్ మై నాలెడ్జ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే అండి మీరు చెప్పింది ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే 5th క్లాస్ నుంచి ప్రతి ఒక్క స్టూడెంట్ అనే అతను సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి, ప్రతి ఒక్కరు కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకున్నారంటే రేపు మీ స్టూడెంట్స్ ఇప్పుడు ఒకటండి షై ఫీల్ అవ్వద్దండి. మీ తోటి ఫ్రెండ్స్ 30 మంది ఉన్నాం, వాడు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు అనే షై ఫీలింగ్. వాళ్ళందరూ తెలుగులో మాట్లాడుతున్నారు కదా, మనం ఎందుకు ఇంగ్లీష్లో మాట్లాడాలి? ఎందుకంటే నేను కూడా జస్ట్ ఐ కేమ్ ఫ్రమ్ దట్ కేటగిరీ ఇట్ సెల్ఫ్. ఈవెన్ నేను మా యోగానంద కాలేజ్లో చదివేటప్పుడు జస్ట్ నా కొలీగ్ ఫ్రెండ్సే ఉన్నారండి. జస్ట్ ఎప్పుడైనా మా మేడమ్స్తో మాట్లాడేది అనుకోండి ఇంగ్లీష్లోనే మాట్లాడతాను. ఈవెన్ దే యూస్ టు కామెంట్ మీ, బట్ ఐ నెవర్ బోదర్ అబౌట్ దోస్ థింగ్స్ బికాస్ దే ఆర్ మై ఫ్రెండ్స్ ఇట్ సెల్ఫ్. ఓకే, అక్కడ రేపు వాళ్ళకి తెలుస్తుందండి వాట్ ఇస్ ద లాగింగ్ దేర్. హలో, నమస్కారం అండి. ఎస్ సార్. సార్ మీరు ఇంట్లో టీవీలో సౌండ్ తగ్గించుకొని మాట్లాడండి. సార్ మాట్లాడండి, కొంచెం గట్టిగా మాట్లాడండి. యా చెప్పండి. మోనిష్ కుమార్. యా మోనిష్ కుమార్ గారు చెప్పండి, ఎక్కడి నుంచి మీరు? యా చెప్పండి మోనిష్ కుమార్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ?
ఓకే, యోగానందలో కంప్లీట్ అయిపోయిందా అండి? అదే సార్, నేను బీటెక్ అయిపోయింది, ఎంటెక్ చేస్తున్నాను సార్. ఎంటెక్ ఏ ఇయర్ పాస్ అవుట్ అండి? 12 పాస్ అవుట్ సార్. యా చెప్పండి సార్. అదే ఐటీ నాకైతే కోర్స్ అయితే వెళ్ళాలనేసి చాలా ఇంట్రెస్ట్. ఓకే, సో ఇప్పుడు ఐటీ భూమి లేదు అంటున్నారు కదా, అవునండి. దానిపైన ఎలా ఐటీకి వస్తే గ్రోత్ ఉంటుందా? ఒకటి చెప్తాను మోనిష్ కుమార్ గారు, యూ హ్యావ్ ఆస్క్డ్ మీ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ అండ్ ఇట్స్ యూస్ఫుల్ థింగ్ ఫర్ ఆల్ ది సొసైటీ ఆఫ్ మన తిరుపతి కండి. ఎస్, డెఫినెట్లీ. ఎందుకంటే తిరుపతి అనేది ఇట్ హ్యాస్ బికమ్ ఎ కార్పొరేషన్ అండ్ ఇట్ హ్యాస్ బికమ్ మేజర్ పిలిగ్రిమేజ్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ వైడ్. మన తిరుమల అనేది సెకండ్ లీడింగ్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ వైడ్ అండి. ఓకే, బట్ నో వాల్యూస్ నథింగ్ టు తిరుపతి. ఎందుకంటే ఇప్పుడు మన రేణుగుంట రోడ్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పడిందండి, అక్కడ ఐటీ పార్క్ ఉంది, శ్రీ సిటీ ఉంది. ఇంత మేజర్ ఐటీ పార్క్స్ ఉన్నప్పుడు ఇంతవరకు కంపెనీ స్టార్ట్ చేయడానికి మేజర్ ప్రాబ్లం నో క్వాలిటీ ఇన్ తిరుపతి. ఓకే, ఇప్పుడు ఒక ఐబిఎం కంపెనీ బ్రాంచ్ స్టార్ట్ చేయాలంటే ఇట్ విల్ బీ ఇన్ క్రోర్స్ అండి. ఒక తిరుపతిలో జస్ట్ ఒక వాళ్ళు ఇక్కడ బ్రాంచ్ స్టార్ట్ చేయాలి తిరుపతిలో అంటే ఇట్ విల్ బీ ఏ క్రోర్స్ ప్రాజెక్ట్. ఐబిఎం కావచ్చు, టీసీఎస్ వాళ్ళు ప్లాన్ చేశారు, ఐబిఎం ప్లాన్ చేశారు. ఓకే, బట్ ఎందుకు ఇంకా వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ స్టార్ట్ చేయలేదండి ఇక్కడ? మేజర్ థింగ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్ హియర్. ఎందుకంటే క్వాలిటీ వాళ్ళ కంపెనీస్ ఎలా ఉంటాయంటే అండి, ఏదైనా ఒక సాఫ్ట్ ఎంఎన్సీ కంపెనీ అనేవాళ్ళు వాళ్ళకి రిక్వైర్మెంట్ తగ్గట్టే అక్కడ వర్త్ ఉందా. ఇప్పుడు మనం జస్ట్ వీఆర్ ప్లేసింగ్ ఏ కంపెనీ ఇన్ తిరుపతి, ఆ తిరుపతిలో అంత వర్త్ క్యాండిడేట్స్ అండ్ ద క్వాలిటీ విల్ బీ దేర్ ఆర్ నాట్ అనే క్వశ్చన్ మార్క్ వాళ్ళకి రైజ్ అవుతుందండి ఫస్ట్. ఇఫ్ ద థింగ్ ఈజ్ గేట్లో క్వాలిఫై అయ్యాను సార్. ఓకే, సో దానివల్ల ఐటీ ఇండస్ట్రీకి ఏమైనా హెల్ప్ అవుతుందా? గేట్లో క్వాలిఫై అయ్యారండి. అవును సార్. ఎంత ఉందండి పర్సెంటేజ్ గేట్లో? ఏ ర్యాంక్ వచ్చిందండి? అంటే నేను ఇప్పుడు ఎంటెక్ చేస్తున్నాను సార్ యూనివర్సిటీలో, జేఎన్టీ యూనివర్సిటీలో. ఎక్కడ? పులివెందుల సార్. పులివెందుల జేఎన్టీ అండి. యా ఓకే. సో గేట్ ద్వారా జాయిన్ అయిపోయాను, ఎందుకంటే నేను ఫస్ట్ అవుట్ కంటిన్యూషన్ ఉంటుంది, ఇయర్ ఎందుకు వేస్ట్ చేసుకోవడం అనేసి వెళ్ళిపోయాను. ఓకే, సో అది ఐటీ సైడ్ వస్తే ఏమైనా గ్రోత్ ఉంటుందా అనేక క్వశ్చన్స్ ఉంది. కరెక్టేనండి, మీరు చెప్పిన రైట్ క్వశ్చన్స్ ఏనండి. ఇప్పుడు ఐటీ ఫీల్డ్ అనేది డే బై డే ఇంక్రీజింగ్ ఏనండి, తగ్గేది ఉండదు. అవును సార్. ఎందుకంటే యాజ్ మన సమైక్యాంధ్ర ఇది తెలంగాణ అండ్ మన ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయినప్పటికీ నౌ వీ హ్యావ్ ఏ వెరీ గుడ్ ఆపర్చునిటీస్ అండి. ఎందుకంటే ఫర్దర్ జనరేషన్ ఎవ్రీథింగ్ విల్ బీ టు రాయలసీమలో మెయిన్ ప్లేస్ మన తిరుపతేనండి. ఓకే, తిరుపతిలో దగ్గర దగ్గర రాబోయే జస్ట్ 5 yearsలో 20 to 30 కంపెనీస్ రాబోతున్నాయండి, ఎంఎన్సీ కంపెనీస్. ఆ కంపెనీస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ స్టార్ట్ చేయాలంటే మెయిన్ ల్యాకింగ్ ఏంటంటే క్వాలిటీ అండి. మనం ఆ క్వాలిటీ స్టాండర్డ్స్ అనేది మనం మెయింటైన్ చేసామంటే తిరుపతిలో విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ 2 yearsలో ఎంఎన్సీ కంపెనీస్ అనేది స్టార్ట్ అవుతాయండి తిరుపతిలో. వీ నీడ్ టు షో అవర్ క్వాలిటీ ఇన్ తిరుపతి అండి. ఈవెన్ ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి, ఓకేనా? నమస్కారం, నమస్కారం అండి. ఓకే ఓకే, మీ డౌట్ క్లియర్ అయింది కదా? మీ డౌట్ క్లియర్ అయింది కదా? ఓకే సంపత్, ఓకే కదా? రైట్, థ్యాంక్ యూ సంపత్. అంటే చాలామంది ఇంప్రెస్ అవుతున్నారు ఈ ప్రోగ్రామ్ చూడడం ద్వారా. ప్రేక్షకులకు మనవి బాగా గమనించండి. ఈరోజు మన కార్యక్రమం బీటెక్, ఎంటెక్ చదివి లేదా చదువుతున్న విద్యార్థులకు ఒక ముఖ్యమైన సందేశం ఇవ్వడానికి తిరుపతిలో ఇటీవలే స్థాపించిన మేఘ ఐటీ సర్వీసెస్, అన్నమయ్య సర్కిల్, తిరుపతి ఆన్లైన్, ఏపీ ఆన్లైన్ కూడా స్టార్ట్ చేశారు ఇటీవల. తిరుపతి ఆన్లైన్ మీడియా బ్రహ్మాండంగా రన్ చేస్తున్నారు. 1 సంవత్సరము కాలము అనుభవంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. హలో, నమస్కారం అండి. హలో, చెప్పండి సార్. సార్ నమస్తే, చెప్పండి సార్. సార్ నాది 2012 ఎంసీఏ కంప్లీట్ చేశాను సార్ నేను. ఓకే, ఎంసీఏనండి. అవును సార్, ఎంసీఏ సార్. చెప్పండి సార్. సార్ ఇప్పుడు నేను వచ్చేసి ఇప్పుడు కెరీర్ మీరు నా కెరీర్కి ఎలా సైజ్ చేస్తారు మీరు? ఎంసీఏ అయిపోయిందండి మీరు? అవును సార్, ఎంసీఏ అయిపోయింది. ఎంసీఏ ఏ ఇయర్ అండి పాస్ అవుట్? 2012 సార్. 2012. ఈ 2 years జస్ట్ మీరు ఏమైనా జాబ్ సర్చింగ్స్కి వెళ్ళారండి? లేదు సార్, ఇంకా ట్రై చేయలేదు మరి, ఎందుకంటే బిఫోర్ దట్ ఆ స్కిల్ సెట్ అనేది ఎలాంటి స్కిల్ సెట్ కావాలి ఏంటనేది కోసం మీకు కాల్ చేశాను సార్. మరి ఒకటండి, ట్రై చేయడానికి నాకు కావాల్సిన మినిమం క్వాలిఫికేషన్ ఏం కావాలి? ఓకే, మీరు నాకు ఏ విధంగా హెల్ప్ఫుల్ అవుతారు? నేను ఒకటే చెప్తానండి మీకు మెయిన్ థింగ్. మీకు పర్సంటేజ్ ఎంత ఉందండి ఎంసీఏలో? 72 సార్.
72% is a good percentage అండి. Can you speak English? Can you speak in English? Yeah, I can speak in English, sir. No worry about that. Yeah, okay then. You can continue with me in English, okay? Here, I would like to ask you one thing just. Yeah. Okay. May I know which college you have been completed your MCA? No, I did my MCA in Tamil Nadu, sir. Which Yeah. is in St. Luke's Engineering College, which belongs to Anna University. Okay. There I had completed my education. And okay. Then I'm searching for a job. You are searching? I came for just I came city cable. Okay. Just I thought that your suggestions are very valuable for me to improve my career. Thank you. And one more thing, Andy. You are planning to start your career in Tirupati or just you are There is no constraint for me to start my career in whether it may be Tirupati or whether it may be Jammu and Kashmir. I am very flexible in any location. But Okay. I need like a very good career, that's it. that's it. Yeah. Yeah, may you are Sampath, no? No. No, this is Vinay, sir. Vinay. Yeah. యా వినయ్ గారు జస్ట్ మీరు చెప్పింది బాగుందండి. ఇక్కడ మెయిన్ థింగ్ మీరు చెప్పింది కరెక్టేనండి. జస్ట్ యూ హీన్ స్టడీడ్ ఇన్ చెన్నై. Yes, sir. యూ హ్యావ్ కంప్లీటెడ్ యువర్ ఎడ్యుకేషన్ ఇన్ చెన్నై అండ్ జస్ట్ యూ ఆర్ ప్లానింగ్ ఫర్ జాబ్ రైట్ నౌ. Exactly, sir. Exactly. యా యూ హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఐ థింక్ బికాస్ యువర్ స్పీకింగ్ ఈజ్ వెరీ గుడ్. Thanks, sir. Thanks a lot. Because I think that if you can attend an interview over the companies, Fine. if you expose your skills over there, Okay. it's an easy thing to get the job there. Sir, is there any right opportunity in Tirupati, sir? If I can search a job in Tirupati, is there any opportunity in Tirupati right now? Yeah, there is an opportunity for you. Can I know in which? Yeah, do you have any experience over the web development? No, sir. I don't have any kind of industry experience at all. I'm having a very good percentages in my academics. Okay. Anywhere I'm having a better percentages from 70% I'm having in 10th and intermediate and my UG and Okay. my PG. Okay. What I can say now, just I can do whatever the work that you are going to assign for me, that I can do. Okay. I'm ready to work for 40 hours a day or 16 hours a day. Okay. But I need a job, that's it. That is That's my it. only requirement. Okay. And what's your expectation? No, I don't have any expectation. Before that, you need to see my capability. Based upon my capability, I'm expecting a job. Sure. మీ క్యాబిలిటీ చూసాను కదా. జస్ట్ ఐ స్పోక్ విత్ యూ ఫర్ జస్ట్ 2 minutes here. Just what I observed you that As per my capability, how much you for me, sir? as you are the fresher Yeah, I Okay. am very pressure. in Tirupati, just I'll give you a job for you and I'll fix a salary of 12K per month. 12K per month. Okay. Are you sure about that, sir? Can I? Yeah, you can come to our company tomorrow morning at 10 o'clock. Fine. Okay. Then I don't get any kind of obligations over there, right? No, because I have done a telephonic interview right now itself. Okay. Then whether I need to pay any amount over there, sir? Nothing. After coming there. It's not a consultancy, man. Just it's a free of service program here we are conducted here. Yes, I'm not going to pay. Nothing. Then that's great, sir. Really appreciable. Okay, Vinay garu. Just Right, sir. you can meet. We can meet me. You can meet me tomorrow morning at 10 o'clock. Sure, sir. Okay. Sir, good day, sir. Pavan Kumar Reddy ani. Sir, your company is Mega IT Services, sir? Yes, Mega IT Services. Sir, which kind of services that you are offering over there, sir? Yeah, our company is located in Bairapada. Just we are offering the different sectors of web development, .NET. Web development and .NET. No, web development అనేది 2 bases లో చేయొచ్చండి. .NET using .NET and PHP. Okay, we'll provide the jobs for PHP based candidates and .NET and technical support for US, UK and Australia. Technical support, sir? Yeah. I mean like business process services. Yes, just I'm appointing you as a technical supporter for Australia. Okay. Are you going to give a job in technical support or like in web development, sir? Yeah, I'm giving you a job for technical support right now. Technical support, huh? Because technical support means because you have a very good skills over here. Communication Okay, skills. thanks a lot, sir. Thanks. Okay. Fine, sir. Okay. For sure, sir, I'm going to meet you directly in Mega IT Services. Yes, Sir, tomorrow thanks for morning. your valuable time and precious time, sir. Yeah. Really, I'm very appreciable and really I'm very thankful to see in our city cable, especially in Tirupati. And Thank I'm you, very happy to see such kind of guys exactly in Tirupati. For yes, you are trying to improve Tirupati, right? Yes. కంగ్రాచులేషన్స్ మిస్టర్ వినయ్. Really, I'm very appreciable and really I'm very thankful, sir. Okay, Vinay, we are on behalf of City Cable, we are congratulating you immediately as and when you are speaking to your Pavan Kumar Reddy, you got your job immediately. Because one So, thing, sir. he already said that you are appointed. Because his way of confidence is good. That's the major thing we are appointed. Because వినయ్ గారు ఈ ప్రోగ్రాం పెట్టడం యొక్క ముఖ్య ఉద్దేశమే ఇంగ్లీష్లో కనుక చక్కగా మాట్లాడగలిగితే ఉద్యోగాలు వెతుక్కుంటూ వస్తాయి అని చెప్పడానికే ఈ ప్రోగ్రాం పెట్టింది. సార్ మాకేంటంటే సార్ ఇక్కడ ఏంటంటే జనరల్ గా
మాకు అలాంటి కన్సెంట్, నాకు అలాంటి కన్సెంట్ ఏం లేదు. మీరు ఏ టైం చెప్పినా కానీ వర్క్ అయ్యేంత వరకు కంప్లీట్ చేస్తాం. కంప్లీట్ అయిన తర్వాత ఇంటికి వెళ్తాం. కంప్లీట్ కాదంటే అక్కడే ఉంటాం. మీరు ఏదైనా అక్కడ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తే అక్కడే ఉంటాం. షూర్ వినయ్ గారు, గుడ్ థింగ్ మ్యాన్. ఆర్ అప్రిషియేటింగ్ ఫర్ యువర్ హార్డ్ వర్క్నెస్ ఆల్సో. వినయ్ గారు జస్ట్ జాబ్ చేశారు మరి. మీరు ఎందుకంటే మీరు కంపెనీ రన్ చేస్తున్నారు, మీరు హ్యాపీగా ఉంటేనే కదా. థ్యాంక్ యూ. అలాంటి వాళ్ళకి ఒక 100 మెంబర్స్ జాబ్ ఇవ్వగలుగుతారు. షూర్, we like such a candidates man. వినయ్ గారు రేపు మన ఉదయం 10 గంటలకు మీరు మేఘ ఐటీ సర్వీసెస్ అన్నమయ్య సర్కిల్లో ఉన్న పవన్ కుమార్ రెడ్డి గారిని కలుస్తున్నారు, ఉద్యోగంలో జాయిన్ అవుతున్నారు. ఎల్లుండికి మాకు స్వీట్ ప్యాకెట్ తో సిటీ కేబుల్ ఆఫీస్కి వస్తున్నారు. వినయ్ గారు జస్ట్ మన Congratulations. చూడండి, జస్ట్ as you spoke, just we need to waiting for such a guys like you, and just you can see the program. Okay, రైట్ సార్, రైట్ సార్. thank you. థ్యాంక్ యూ వినయ్. చూడండి ఎంత చక్కగా మాట్లాడారు ఆయన. ఇప్పుడు మేజర్ థింగ్ మనం చూడాల్సింది ఏంటంటే సార్, ఇప్పుడు దగ్గర మనకి కాల్స్ వచ్చాయి కదా. Yes. ఈ కాల్స్ లో కాన్ఫిడెన్స్ అనేది జస్ట్ వీ కెన్ సీ హిమ్. ప్రతి ఒక్కరు ఆలోచించిస్తున్నారు. సంథింగ్ ఇఫ్ దే వాంట్ టు స్పీక్ సంథింగ్, దే ఆర్ థింకింగ్ అబౌట్ దెమ్ సెల్ఫ్. దే నాట్ హ్యావింగ్ ద హోప్ టు స్పీక్. అవును. ఓకే, అక్కడ ఇతను ఏంటంటే మెయిన్ థింగ్ ఈజ్ exposing his views in such a way with confidence level. Yes. That is the major thing here. ఇంగ్లీష్లో ఒక మాట ఉందండి, వాట్ ఈజ్ అన్ ఇంటర్వ్యూ అని ఒక క్వశ్చన్ అడిగితే, అంటే ఇంటర్వ్యూకి వెళ్తూ ఉంటారు కదా ఎక్కువ మంది, వాట్ ఈజ్ అన్ ఇంటర్వ్యూ అని అడిగితే దానికి చాలామంది చాలా రకాలుగా సమాధానాలు చెప్పారు. ఇంటర్వ్యూ ఈజ్ నథింగ్ బట్ టెస్ట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండ్ కరేజ్. ఇంటర్వ్యూ ఈజ్ నథింగ్ బట్ టెస్ట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండ్ కరేజ్. మనిషి యొక్క ఆత్మస్థైర్యము, ధైర్యము, ఈ రెండింటిని పరిశీలిస్తారు. ఈ రెండు ఎప్పుడు వస్తాయి? ఫుల్ కాన్ఫిడెన్స్ మనకు ఉన్నప్పుడు, నేను ఈ పని చేయగలను, ఇలా మాట్లాడగలను అన్న ధైర్యం ఉన్నప్పుడు. నమస్కారం అండి. హలో, హలో, మాట్లాడండి అమ్మా. గుడ్ మార్నింగ్ సార్. యా గుడ్ మార్నింగ్, చెప్పండి మీ పేరండి. షర్మిల సార్. యా చెప్పండి షర్మిల గారు. నేను బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను సార్, యోగానందలో. ఓకే, యా గుడ్ థింగ్, టెల్ మీ, చెప్పండి. ఈసీ డిపార్ట్మెంట్. ఓకే, ఇంకా ఫైనల్ ఇయర్ జాబ్స్ అటెండ్ అవ్వాలంటే ఎలాంటి కోర్సెస్ నేర్చుకోవాలి సార్? యా గుడ్ థింగ్ అండి. యోగానంద కాలేజ్ నుంచి అండి మీరు? సార్ యోగానంద కాలేజ్ నుంచి అండి మీరు? అవును సార్. మన యాన్యువల్ డేలో జస్ట్ నేను మాట్లాడింది విన్నారా అండి స్టేజ్ మీద? విన్నాను సార్. యా, అక్కడ చూసారు కదండి, జస్ట్ ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు జస్ట్ మేజర్ థింగ్ ఏంటంటే మనము, మీకు ఇంకా టైం ఉందండి శర్మిల గారు, జస్ట్ యూ హ్యావ్ 2 years ఆఫ్ టైం. సార్ ఓకే, ఈ 2 yearsలో మీరు చాలా క్యాపబిలిటీ పెంచుకోవచ్చు అండి. మీరు జస్ట్ మీ ఫైనల్ ఇయర్ అయిపోయే కొందకి, బీటెక్ అయిపోయే కొందకి రైట్ ప్లాట్ఫామ్ అనేది, జాబ్ అనేది మీకే వెతుక్కుంటూ వస్తుందండి. అంటే ఎలాంటి కోర్సెస్ నేర్చుకోవాలి? కోర్సెస్ ఒకటే చెప్తానండి, మీ బీటెక్ పర్సంటేజెస్ బాగా తెచ్చుకొని కమ్యూనికేషన్ స్కిల్స్ ఒకటి నేర్చుకోండి చాలు. కోర్సెస్ అనేది ఆ తర్వాత మీరే చేసుకోవచ్చు వైల్ యు ఆర్ డూయింగ్ ద జాబ్. ఓకే, ఫస్ట్ యూ జస్ట్ లెర్న్ ద కమ్యూనికేషన్ స్కిల్స్ ఫస్ట్. ఓకే, థ్యాంక్ యూ అండి. యువతి యువకులు బాగా గమనిస్తున్నారు, రెస్పాండ్ అవుతున్నారు. మీరు బీటెక్, ఎంటెక్ చదువుకుంటూ దాంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ బాగా ప్రాక్టీస్ చేయండి. దీంతో పాటు ఇంగ్లీష్లో మాట్లాడడం ప్రాక్టీస్ చేయడం చాలా చాలా ముఖ్యము. ఇంగ్లీష్ బాగా రావాలంటే మీ మాతృభాష మీకు బాగా రావాలి. మనమంతా తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు బాగా వస్తేనే ఇంకొక భాష బాగా వస్తుంది. హలో, హలో, నమస్కారం అండి, మాట్లాడండి సార్. నా పేరు ప్రవీణ్ కుమార్ రెడ్డి అండి. చెప్పండి సార్. నేను రామాజీవరం నుంచి కాల్ చేస్తున్నాను, which is near to రామాపురం. So I'm watching your program. వెరీ గుడ్, వెరీ గుడ్. వెల్కమ్. హీ ఈజ్ ఆల్సో ఫ్రమ్ రామాపురం విలేజ్. Yeah, sir, exactly. Yeah, I mean, before I met him already. ఆహా. Okay, so సార్ ప్రోగ్రామ్ చూస్తున్నాను, చాలా బాగుంది. చెప్పండి సార్. మీ పేరేమన్నారు? ప్రవీణ్ కుమార్ రెడ్డి అండి. ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు, మాట్లాడండి, చెప్పండి. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ కంటిన్యూ ఇన్ ఇంగ్లీష్, నో ప్రాబ్లం. Yeah, that's what, sir. Actually, even I'm running my own company, Tirupati, so I'm from IT company. యా ఓకే. Okay, so I started told that Tirupati don't have a policy. ఎస్ ఎస్. So I don't, don't think otherwise, sir. I don't think that. I'll not agree with you, sir. ఇన్ విచ్ కేస్? As you told, I'm completely watching your program. Okay. So one of Ram Prakash Reddy is a CEO of some Mysore company you told us. IBM. Yes. Yeah, exactly. So he's from Tirupati, you told. I'm not aware of that exactly. ఓకే. So, but he's from Tirupati and working as CEO of with IBM company. Yes. IBM regarding the platform of BPO side అండి. Yeah, because it might be anything. ఓకే. But he's working as a CEO Yes. for the MNC company. Yes. And coming to my knowledge, in this village sectors only, so which is located, like Malangunda,
అవునండి. Even from Ramanujapalli. ఏం చెప్పండి. So there are so many people who is working with MNC companies in good positions. అవునండి. So అప్పుడు క్వాలిటీ లేదని I don't think so. కరెక్టేనండి. జస్ట్ చేసుకోవట్లేదని నేను ఇక్కడ జనరల్ మీరు చెప్తాను అది కరెక్టేనండి మీరు చెప్పింది. దే హావ్ బీన్ అపాయింటెడ్ తిరుపతి నుంచి మీ సరౌండింగ్స్ నుంచి చాలా మంది వెళ్తున్నారని చెప్పారు కదా. వాళ్ళు అపాయింట్ అయ్యేది ఎన్ని సంవత్సరాలుగా ఎక్స్పీరియన్స్ అనేది బిఫోర్ థింగ్ అండి. ఇప్పుడు ప్రజెంట్ మోడర్న్ టెక్నాలజీ స్టూడెంట్స్ ఎలా అడిక్ట్ అవుతున్నారంటే జస్ట్ బీటెక్ సర్టిఫికేట్ యూ ఆర్ గోయింగ్ టు ప్లేస్ ఎ జాబ్, దట్స్ ఇట్. దే బ్లైండ్లీ దే ఆర్ థింకింగ్ అండ్ జస్ట్ దే ఆర్ పాసింగ్ అవుట్ ఎవ్రీ ఇయర్. ఓకే, ఇక్కడ ఓకే So they got good jobs in good MNC companies. ఓకే Few of my friends, ఓకే juniors to me, are working at Noida. నోయిడా, యా గుడ్ థింగ్. Good package like 7K, 7 lakhs per annum. 7 lakhs, యా. నోయిడాలో ఎక్కడండి, ఏ కంపెనీ అండి? Infogate India Private Limited. ఏ కంపెనీ అండి? Infogate India Private Limited. ఇన్ఫోజిన్. Infogate. యా ఓకే. So that is from Australian company. యా ఆస్ట్రేలియన్ కంపెనీ అండి? Made in India only. ఆస్ట్రేలియన్ కంపెనీ అది? అవునండి. ఓన్లీ నోయిడాలో మాత్రమే ఉంటుంది దాంట్లో. ఓకే ఇండియాలో లేదు. ఓకే So my juniors working there. ఓకే So అలా క్వాలిటీ అనేది ఉందండి, బట్ యూస్ చేసుకోవట్లేదని నేను చెప్తాను. కరెక్టేనండి మీరు చెప్పింది రైట్ అండి. ఇప్పుడు నోయిడా అని చెప్పారు కదా, నోయిడాలో జస్ట్ ఆస్ట్రేలియన్ క్లయింట్ ఇన్ ఇండియాలో టాప్ లీడింగ్ అని ఇప్పుడు మీ ఫ్రెండ్ అని చెప్పారు కదా, జస్ట్ యూ కెన్ ఎంక్వైరీ హిమ్ అండి. నేను ఒక క్లయింట్ పేరు చెప్తాను, నిపుణ్ బన్సల్. హీఈస్ ద హెడ్ ఆఫ్ ఇండియా ఆస్ట్రేలియన్ కంపెనీస్కి. ఓకే, హీఈస్ ద ఎండ్ ఓనర్ ఆఫ్ ది ఆస్ట్రేలియన్ కంపెనీస్ ఇన్ ఇండియా, నిపుణ్ బన్సల్. ఓకే, ప్లీజ్ నోట్ డౌన్ ద నేమ్ అండి, నిపుణ్ బన్సల్. హీఈస్ ద B2B అపాయింట్మెంట్ ఫిక్సింగ్ గై హూ హ్యాండిల్స్ ఆల్ ఓవర్ ది పర్ ఇయర్కి మన ఇండియాలో టర్న్ ఓవర్ అతను చేయించేదండి 20,000 crores అండి. అతను ఆస్ట్రేలియన్ కంపెనీకి 20,000 crores చేస్తున్నాడు. హీ హెడ్ ఆఫీస్ వచ్చి నోయిడానే అండి, మీరు చెప్పిన నోయిడానే. ఓకే, B2B అపాయింట్మెంట్ ఫిక్సింగ్, జస్ట్ యూ కెన్ చెక్ ఇట్ అవుట్ ఇన్ ద ఇంటర్నెట్ ఇట్ సెల్ఫ్. No. I can't take that. Even I work for Noida. ఓకే Even I am employee for Intel and TCS. ఓకే Earlier to work, I was. Intel and TCS అండి? I'm into recruitment actually. టీసీఎస్ అండి? TCS Cognizant. కాగ్నిజెంట్. ఓకే, ఈవెన్ Before that, I worked for Intel. ఓకే Nila Palace, opposite to Nila Palace, branch of Intel there. యా I was into BPO recruitment. ఓకే So I was a senior HR recruiter there. ఓకే And just now recently came back to Tirupati, my own hometown, and started my own company. యా దట్స్ ద గుడ్ థింగ్ బికాస్ యూ హ్యావ్ థాట్ దట్ జస్ట్ వీ హ్యావ్ టు డూ సంథింగ్ ఇన్ తిరుపతి ఇట్ సెల్ఫ్. దట్ ఈస్ ద గుడ్ థింగ్ అండి. This should have been younger dynamic people should be there. యా దట్స్ Really appreciable service from you. థ్యాంక్ యూ అండి. Because we should develop our home business. ఎస్ దట్స్ ద గుడ్ థింగ్ అండి, యాజ్ యూ హ్యావ్ ఏ సేమ్ థింగ్. ఎందుకంటే అందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఎక్కడో మీరు చెప్పారు కదండి, జస్ట్ మనం ఇప్పుడు మన తిరుపతి మనం డెవలప్ చేసుకోకపోతే ఇంకెలాగండి? గుడ్, యా గుడ్ కాన్సెప్ట్. ఇప్పుడు మీరు చెప్పారు కదండి, మీ ఫ్రెండ్స్ ఎంతో మంది మన ఊరు, ఇప్పుడు మా నేటివ్ ప్లేస్ రామాపురం అండి. మా రామాపురంలోనే దగ్గర చాలా మంది బయట వెళ్ళి జాబ్స్ చేస్తున్నారు, బెంగళూరు ఇలా. అలా జస్ట్ వై కాంట్ వి థింక్ టు డెవలప్ అవర్ తిరుపతి ఇట్ సెల్ఫ్. మీరు చెప్పిన రైట్ కాన్సెప్ట్. అదేనండి, IBM లోనే వర్క్ చేయాలని రూల్ ఉందా? TCS లోనే వర్క్ చేయాలని rule యా ఉందా? దట్స్ ద థింగ్. yes, correct. ఇప్పుడు ఆ IBM TCS ఎందుకు తిరుపతిలో స్టార్ట్ చేయారండి? Of course, that is also one version from you. That is also inevitable. Yes. What my version is, why can't our Tirupati people develop a company which is equal to IBM and TCS? ఎస్ దట్ ఇస్ ద మేజర్ థింగ్. అది నేను అంటున్నాను. ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు, మీరు ఏదో కంపెనీ స్టార్ట్ చేసినారు, మీలాగే మన పవన్ కుమార్ రెడ్డి గారు కూడా ఇక్కడే కంపెనీ స్టార్ట్ చేసినారు. యు ఆర్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్. జననీ జన్మ భూమిశ్చ అన్న మాటకి మీరు బాగా అర్థాన్ని చేకూరుస్తున్నారు. నిజంగా మీ ఇద్దరికి కూడాను సిటీకి వెళ్తారని మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. తిరుపతి మనమే డెవలప్ చేయాలి. అవునండి, అవును. ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ చదువుకొని ఎక్కడికో వెళ్ళిపోవడం కన్నా ఇక్కడ పెరిగి ఇక్కడ పుట్టి ఇక్కడ తెలుసుకున్న విజ్ఞానాన్ని ఇక్కడే పంచినట్లయితే 10 మందికి ఉపయోగపడుతుంది మన వాళ్ళకి. చాలా మంచి విషయం చెప్పారు. చూస్తున్నాను, నేను కూడా ఈ విలేజెస్ సైడ్ టోటల్ క్యాంపెయినింగ్ చేస్తున్నాను. ఎవరైతే who have a good quality, so I'm picking them up and I would like to
fresh them and I would like to recruit them into my company. If any possible way, I can forward my these manpower to ITAGA IT services also. థ్యాంక్ యూ అండి. Manpower. Sure. So మీరు చూసారంటే ఓన్లీ నేను ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తున్నది రామచంద్రపురం మండలమే అండి. ఓకే షూర్. మీరు చెప్పినట్టు రామచంద్రపురం మండలం గురించి జస్ట్ ఫర్దర్ ఉందండి, దాని గురించి డిస్కషన్ చేస్తున్నాము. వాట్స్ ద మై ఎయిమ్స్ అండ్ వాట్ ఐ నీడ్ టు డూ మై నేటివ్ ప్లేస్. ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు, మరో విషయాన్ని మీరు గుర్తించండి, గమనించండి. సిటీ కేబుల్లో మనం ఒక స్క్రోలింగ్ ఇచ్చినాము అప్పుడప్పుడు, గుర్తుపెట్టుకోండి. సిటీ కేబుల్ టీపీటీ న్యూస్ అన్న ఈమెయిల్ కనుక ఎవరైనా సరే ఉద్యోగం కావలసిన వాళ్ళు నా క్వాలిఫికేషన్ పలానా అని చెబుతూ మీరు మాకు ఈమెయిల్ చేసినట్లయితే మేము ఎవరికైతే సంబంధం ఉందో ఆ కంపెనీకి మేము ఫార్వర్డ్ చేస్తున్నాము. అలాగే కంపెనీస్ దోస్ హూ ఆర్ వెయిటింగ్ ఫర్ candidates for so and so jobs, you are also requested to send your emails to our city cable for your candidates. అర్థమైంది కదండి? మేము ఫ్రీ సర్వీస్ చేస్తున్నాము. ఎవరికైతే ఉద్యోగాలు కావాలో ఆ కంపెనీ వాళ్ళు కనుక మాకు ఈమెయిల్ చేస్తే, సిటీ కేబుల్ టీపీటీ న్యూస్ అనే మెయిల్కి ఈమెయిల్ చేసినట్లయితే మాకు చాలామంది క్యాండిడేట్స్ చేస్తున్నారు ఉద్యోగం. నేను బీటెక్ సార్, ఎంటెక్ సార్, ఎంబీఏ, ఎంసీఏ అని వాళ్ళ యొక్క రెజ్యూమ్ని మీకు పంపిస్తాము. దెన్ యూ కెన్ ఫిల్టర్ ఇట్, యూ కెన్ సెండ్ ఇంటర్వ్యూస్ అండ్ యూ కెన్ టేక్ వాట్ ఎవర్ యూ వాంట్. ఓకే, థ్యాంక్ యూ ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. Praveen Kumar Reddy, you are also welcome to visit our city cable office, and if you want you can sit in our studio for the same program at one time, no problem. Welcome. Right, thank you అండి. సో రామచంద్రాపురం ఏరియాని డెవలప్ చేయాలనేసి అంటే ఆయన మాట్లాడడంలో ఒక చిన్న ఉద్దేశం అంటే తిరుపతిలో ఎక్కువ మంది మనకు సరిపోయిన వాళ్ళు ఉండట్లేదు కాబట్టి బయట నుంచి మనము కష్టపడుతున్నాము అని చెప్పిన దానికి, లేదు సార్ మన వాళ్ళు కూడా గొప్ప వాళ్ళు ఉన్నారు, మీరు చెప్పిన ఐబిఎంలో ఉన్నారు, నోయిడాలో ఉన్నారు, ఇంకా మీరు పెట్టారు, మేము పెట్టాము, మనం కూడా కొంతమంది ఉన్నారు కదా అంటున్నారు. డెఫినెట్గా మనం స్థానికుల్ని కూడా ఉత్సాహపరుస్తూ ఎంకరేజ్ చేస్తూ మరింత నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలన్నదే మన కార్యక్రమం. చెప్పండి ఇంకేదో. మనకి ఇంకా 10 నిమిషాలు మాత్రమే సమయం ఉంది, సమయం అయిపోవచ్చింది. కార్యక్రమం ముగించే గారు చెప్పినట్టు కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది తనకు ఒకరు ఇచ్చారన్నారు. కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఎలా ఉండాలి సొసైటీ అనేది, జస్ట్ సేమ్ థింగ్ నాకు కూడా ఒకరు ఇచ్చారండి. దట్స్ కాల్డ్ ఇన్క్యుబేటింగ్. ఇన్క్యుబేటింగ్ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ మెస్మరైజింగ్ వన్ క్యాండిడేట్ టు ద సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. జస్ట్ మనల్ని ఏంటంటే ఇన్క్యుబేటింగ్ ఈజ్ నథింగ్ బట్ ఒకరిలో కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచడం అండ్ వాట్స్ ద సొసైటీ అండ్ హౌ ద సొసైటీ విల్ బి. మన ఎయిమ్స్ తగ్గట్టు వాళ్ళు ఎంకరేజ్ చేయడం, మన ఆలోచనలు ఎలా ఉన్నాయో దానికి తగ్గట్టే నువ్వు ఇవి చేయగలుగుతావు, సక్సెస్ అవ్వగలుగుతావు అని ఎంకరేజ్ చేసి వాళ్ళ సైడ్ నుంచి సజెషన్స్ ఇవ్వడం. జస్ట్ వన్ ఆఫ్ ది పర్సన్ ఇన్ మై లైఫ్ ఆల్సో ఒకరు ఉన్నారండి. జస్ట్ ఇట్స్ ఎ థింగ్ విచ్ విల్ బీ ఎక్స్పోజ్ ఇన్ ద ఫ్యూచర్ ఇన్ ద సిటీ కేబుల్ ఇట్ సెల్ఫ్. ఓకే, ఎందుకంటే ఒక వ్యక్తి గురించి జస్ట్ మనం ఇట్స్ సమ్ ప్రాబ్లమ్స్ వల్ల మనం ఎక్స్పోజ్ చేయలేట్లే, అంతేగాని వాళ్ళ వల్ల జస్ట్ ఈరోజు నేను ఈ స్టాండర్డ్లో మెగా ఐటీ సర్వీసెస్ కంపెనీ తరఫున మన తిరుపతిలో స్టాండ్ అయ్యానని జస్ట్ దే ఆర్ ది ఓన్లీ గురు టు మీ. దట్స్ ద మేజర్ థింగ్. ఓకే, ఎవరా గురువు గారు? ఆ గురువు గారు అనేది జస్ట్ ఇట్స్ షుడ్ బి ఏ సక్సెస్ విచ్ షుడ్ ఐ నీడ్ టు షో ఇన్ ద సొసైటీ ఆఫ్ తిరుపతి విత్ ఇన్ దిస్ షార్ట్ స్పాన్ ఆఫ్ 2 years and just open meet I will conduct in city cable. Just I'll call them. Now you don't want to reveal your the guru name? No. Okay. ఈ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటే ఆ గురువు గారు సంతోషపడతారు, ఆనందపడతారు. ఓ మై స్టూడెంట్ ఈస్ దేర్, మై డిసిపుల్ ఈస్ దేర్. Student, she is not a teacher or anyone. Okay, ఎవరైనా గురు ఈస్ గురు. Because as a mother she has been just encouraging me and just they have been up to me. ఇక్కడ మా ఫాదర్ ఏంటంటే మెయిన్ థింగ్ నేను ఎప్పుడు ఆలోచించేది, ఎప్పుడు అతనిలాగా ఉండాలనుకుంటానండి. 10 మందికి హెల్ప్ చేస్తూ. ఇప్పటికీ రామచంద్రపురం మండలంలో ఫాదర్ తెలియని వాడు లేడండి. జస్ట్ ఎందుకంటే అతని మోట ఏంటంటే డబ్బు అనేది ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. బట్ మనుషులు అనేది జీవితంలో రేపు మనం చనిపోయినప్పుడు ఆ 10 మంది మనకు తోడు ఉండేది. ఆ 10 మంది లేరనుకోండి ఏం చేయగలుగుతాం చెప్పండి. దట్ ఈస్ ద థింగ్. ప్రతి ఒక్కరు తప్పు చేస్తారండి సొసైటీలో. తప్పు చేయని వాడు ఎవరు ఉన్నారని? ఈవెన్ గాంధీజీ తప్పు చేయలేదా? జనరల్గా చెప్తాను, ఎందుకు చేయగలిగాడనా? ఈవెన్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఉన్నారు కదండి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు 1939లో ఎలక్షన్లో పాల్గొన్నారు. హలో, నమస్కారం అండి. హలో సార్, మాట్లాడండి. టైం అయిపోవచ్చింది, మీరే లాస్ట్ మాట్లాడండి. మాట్లాడండి. పవన్ కుమార్ రెడ్డి సార్ ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి ప్రవీణ్ కుమార్ గారు. చెప్పండి సార్. ఇందాక మాట్లాడిన ప్రవీణ్ కుమార్ వేరు, మీరు వేరునా? ఓకే, మాట్లాడండి. క్యారియర్.
Actually, I completed testing tools and PHP. యా పిహెచ్పి అండి. PHP with them, sir. ఓకే, మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందండి? I have no experience, but I have some knowledge in web developing. వెబ్ డెవలప్మెంట్ మీరు ఏమైనా డెవలప్ చేశారండి ఎంతమంది, ఏమైనా మీ పర్సనల్గా కావచ్చు సంథింగ్? అంటే actually I am developing static manner. స్టాటిక్ మేనర్ అవుట్ జావా స్క్రిప్ట్ యూస్ చేయడం వచ్చా అండి మీకు? అంటే జావాస్క్రిప్ట్ అంటే రీసెర్చ్ బాక్స్ జావాస్క్రిప్ట్ చేయడం వచ్చు సార్. తెలుసా అండి? తెలుసు సార్. ఓకే, డూ వన్ థింగ్ యాజ్ యూ డన్ ఏ పిహెచ్పి, జస్ట్ మీట్ మీ ఇన్ టుమారో మార్నింగ్ at 10 o'clock ఇన్ ద కంపెనీ అండి. ఎందుకంటే పిహెచ్పి అండ్ .NET క్యాండిడేట్స్కి మేజర్ అడ్వాంటేజెస్ ఉందండి మన తిరుపతిలో ఇప్పుడు, మన కంపెనీ తరఫున మేజర్, బికాస్ వీఆర్ లుకింగ్ ఫర్ ఎక్స్పీరియన్స్డ్ గైస్. బట్ ఎక్స్పీరియన్స్డ్ గైస్కే జాబ్స్ ఇస్తూ ఉంటే, బట్ వాట్ అబౌట్ ద ఫ్రెషర్స్? వీ నీడ్ టు గివ్ ద ఆపర్చునిటీ టు ఫ్రెషర్స్. క్వాలిటీ అనేది తిరుపతిలో లేదండి. జస్ట్ వీఆర్ బ్రింగింగ్ ద క్యాండిడేట్స్ ఫ్రమ్ బెంగళూరు అండ్ హైదరాబాద్. ఇప్పుడు నేను కూడా మన కంపెనీ దగ్గర దగ్గర 20 members దాకా బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి వచ్చి వర్క్ చేస్తున్నారండి. ఎందుకంటే మన తిరుపతిలో క్వాలిటీ లేదు. ఏం చేయగలుగుతాం చెప్పండి? మనం అట్లా అనుకొని ఏం తెలియని వాళ్ళకి జస్ట్ పెట్టుకొని ఇచ్చుకొని ఇట్స్ ఏ మనం ఇప్పుడు మనం అంటూ ఒక ఎదిగితే వీ కెన్ సర్వ్ ఫర్ అదర్స్. దట్ ఈస్ ద మేజర్ థింగ్ హియర్. ఓకే, మీరు రైట్ అండ్ పిహెచ్పి చెప్తున్నారు కాబట్టి జస్ట్ యూ కెన్ మీట్ మీ ఇన్ ద మార్నింగ్ టుమారో మార్నింగ్ at 10 o'clock మన కంపెనీలో అండి. ఐ విల్ హెల్ప్ యూ. Actually, I will conduct some web developing company, sir. ఓకే Due to some reason, it will be closed, sir. ఓకే, నథింగ్ అండి. పిహెచ్పి కాబట్టి ఐ విల్ గివ్ యూ ద జాబ్ ఫర్ యూ. Okay, thank you very much. బికాస్ జస్ట్ వీ నీడ్ టు స్పీక్ అనదర్ వన్ రిగార్డింగ్ ది సొసైటీ ఉపయోగపడేది. థ్యాంక్ యూ. ఇక్కడ దిస్ ఇస్ ద టైమ్ ఫర్ us to close the program. ఓకే, Before closing, you please give suggestions to them, 1 or 2 minutes. ఇక్కడ ఏంటంటే మెయిన్ థింగ్, మనం మన కంపెనీ తరఫున నుంచి ఎవ్రీ సండే వీఆర్ ప్లానింగ్ టు కండక్ట్ ఏ కమ్యూనికేషన్ స్కిల్స్ క్లాస్ ఫ్రమ్ 10 to 12 o'clock. బికాస్ ఫస్ట్ ఇనిషియల్గా మనం 15 people స్టార్ట్ చేస్తున్నాం అండి. ఈ 15 people జస్ట్ వీఆర్ నాట్ గోయింగ్ టు డూ ఎనీ మార్కెటింగ్ ఆర్ నథింగ్. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో జస్ట్ దే నీడ్ టు లర్న్. బికాస్ మార్కెటింగ్ చేయడం అనేది అందరూ చేస్తారండి. వీ జస్ట్ ప్లేస్ అవర్ యాడ్స్ ఇన్ ద సిటీ కేబుల్లో స్క్రోలింగ్ వస్తూ ఉంటుంది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో మన కంపెనీకి రండి. ఓకే, ఎవ్రీ సండే 10 to 12 ఉంటుందండి. 6 weeks వచ్చి మనం స్పోకన్ అనేది చూపిస్తాం. లాస్ట్ 2 weeks వచ్చి ఫారిన్ కాల్స్ మాట్లాడిస్తామండి ఇంగ్లీష్లో. జస్ట్ ఆ 8 weeks 8 Sundays బయట వచ్చే కొందరికి వీళ్ళు జస్ట్ దే విల్ బీ ఇన్ వెరీ గుడ్ స్పోకన్ ఓవర్ ద సొసైటీ. ఓకే, ఇక్కడ నేను ఒక జస్ట్ ఎగ్జాంపుల్ ఎంతమంది చెప్పానండి. తప్పనేది ప్రతి ఒక్కరు చేస్తారు, దాన్ని కరెక్ట్ చేసుకోవడం మనం మేజర్ థింగ్ చేసుకోవాల్సిందండి. ఈవెన్ గాంధీజీ చేశారు. ఎందుకంటే ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూకి గాంధీజీ గారు సపోర్ట్ చేసి నేతాజీ గారిని ప్రెసిడెంట్గా అపోజిషన్లో పెట్టించి వాళ్ళకి అక్కడ బెస్ట్ ఫ్రెండ్స్ ఇన్ ముగ్గురు. బట్ లోపల గాంధీజీ కలుసుకొని నెహ్రూతో కలుసుకొని అక్కడ ఇష్యూ చేశారు కదండి 1939లో. ప్రతి ఒక్కరు తప్పు చేస్తారు. అలాగే ఈవెన్ ఐ హ్యావ్ డన్ ఏ స్మాల్ మిస్టేక్ ఇన్ ద కెరియర్ ఆఫ్ లాస్ట్ ఇయర్. దాన్ని రెక్టిఫై సెల్ఫ్ రియలైజేషన్ ఈజ్ ది గాడ్స్ రియలైజేషన్ అంటారు. ఇట్స్ అబౌట్ టోల్డ్ బై ద గ్రేట్ థింగ్ రవీంద్రనాథ్ ఠాగూర్. సెల్ఫ్ రియలైజేషన్ ఈజ్ ది గాడ్స్ రియలైజేషన్. రియలైజేషన్ అనేది అవ్వాలండి ప్రతి ఒక్కరు మనం. థ్యాంక్ యూ అండి. తర్వాత ప్రేక్షకులకు ఇంతవరకు మేఘ ఐటీ సర్వీసెస్ అన్నమయ్య సర్కిల్ తిరుపతి కంపెనీ నుంచి మేనేజింగ్ డైరెక్టర్ పవన్ కుమార్ రెడ్డి గారు మన స్టూడియోకి మన ఆహ్వానం మేరకు వచ్చారు. యువకులకు సరైనటువంటి సందేశాన్ని అందించారు. ఎక్కువ మందికి ఎక్కువ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం రాకపోవడానికి కారణము ల్యాకింగ్ ఆఫ్ ఇంగ్లీష్ అని చాలా స్పష్టంగా చెప్పారు. ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలి. మన అభిప్రాయాన్ని సరళమైన భాషలో స్పష్టంగా గట్టిగా నిక్కచ్చిగా నిఖార్సుగా ఇంగ్లీష్లో చెప్పడానికి ఎప్పుడైతే వీలవుతుందో అప్పుడు మీ స్థైర్యానికి గమనించి మీ ఉద్యోగాలు దొరుకుతాయి అన్నటువంటి మంచి అంశాన్ని అందించారు. దాంతోపాటు ప్రతి ఆదివారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు స్పోకెన్ ఇంగ్లీష్ కూడా వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారన్నారు. దాన్ని కూడా ఉపయోగించుకోండి. మీరు డిగ్రీ హోల్డర్స్ అయినప్పటికీ గోల్డ్ మెడలిస్ట్ అయినప్పటికీ ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు స్పీక్ గుడ్ ఇంగ్లీష్ యూ విల్ బి నాట్ ఏబుల్ టు గెట్ యువర్ జాబ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి తెలుగు బాగా నేర్చుకోండి, దాని సహాయంతో ఇంగ్లీష్ బాగా నేర్చుకోండి, ఉద్యోగాలు పొందండి. జననీ జన్మభూమిశ్చ అన్నట్టుగా మీ జన్మభూమికి సేవ చేయండి. కార్యక్రమంలో పాల్గొన్న మేనేజింగ్ డైరెక్టర్ మేఘ ఐటీ సర్వీసెస్ పవన్ కుమార్ రెడ్డి గారికి మరోసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఎ లాట్. ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం.